Yes. Can you slide show? Yeah. Sorry. బాగున్నారా? మీ తెలుగు చాలా బాగుంది. My Telugu is over here. So morning we were discussing about the inner discipline, and we will be shifting to outer discipline, but one more I want to cover. మనం ఉదయకాలన్న ఆంతరంగికమైనటువంటి ఆత్మీయ క్రమశిక్షణ గురించి మాట్లాడుతూ వచ్చినాం. ఇప్పుడు బాహ్య రకమైనటువంటి క్రమశిక్షణ గురించి మనం మాట్లాడతాం. అయితే ఒక విషయము ఆత్మీయ విషయం వారిలో ఉన్నటువంటి క్రమశిక్షణ గురించి ఒక మాట మాట్లాడుకోవాలి. We have learned about the love for God's word in my personal life, in my family. నా యొక్క వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో దేవుని వాక్యం కొరకైనటువంటి ప్రేమ, ఆసక్తి కలిగి ఉండే విషయమై మాట్లాడుకున్నాం. And we have learned these 5 fingers how to hold the word of God. దేవుని వాక్యమును ఎట్లా పట్టుకోవాలో, ఎట్లా పట్టు సాధించాలో దాని కొరకై 5 విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చినాం. And we also learned about our personal prayer. మన యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనల గురించి కూడా మనం నేర్చుకున్నాం. And this is very very important for us. మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. Now one more inner discipline that brother Bhakt Singh and with the people of God we need to focus is about holiness and separation from sin. మరి మరొక అంతరంగికమైనటువంటి క్రమశిక్షణలో మరొక విషయము సోదరు భక్త్ సింగ్ గారు మరి చెప్తూ నేర్పిస్తూ వచ్చినటువంటి విషయం ఏంటంటే మరి పరిశుద్ధత, అదే రీతిగా మరియు పాపము నుంచి వేరుగా దూరమైపోవుట లేక విడిపోవుట అనే మాట గురించి చూస్తాం. I want someone from the back to read this 1 Peter chapter 1 verse 16. మొదటి పేతురు 1వ అధ్యాయము 16వ వచనం వెనక వైపు నుంచి ఎవరైనా చదవాలని కోరుతా ఉన్నాను. కరెక్ట్ వెనక వైపు నుంచి వెనుకలు ఉన్నటువంటి 2-3 లైన్లకే అవకాశం. Be holy because I am holy. और आगे पढ़ो, कंटिन्यू. You can read. You read 18 also. 14, 15, 16, 17, 18. As much ye know that ye were not redeemed with corruptible things, as silver and gold from your vain conversation, received by tradition from your father, but with the precious blood of Christ, as of a lamb without blemish and without spot. With the precious blood of Christ, as of a lamb without blemish and without spot. గొర్రెపిల్ల వంటి నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి రక్తం చేత, అమూల్యమైన రక్తం చేత మీరు క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరి. Now this is very very important discipline. Young people, we all of us as a family, as disciples, holiness is very important. పరిశుద్ధత అనేటటువంటిది మన జీవితాల్లో వ్యక్తిగతంగాను, కుటుంబాలుగాను, విశ్వాసులంగాను మన జీవితాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఇది విస్మరించడానికి వీలైనటువంటి సంగతి. It is not outward show, but a clean heart and disciplined life is important. ఇదేదో బాహ్యంగా చూపించగలిగినటువంటి విషయం కాదు, కానీ అంతరంగికంగా పరిశుద్ధమైనటువంటి మరి పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడం గురించినటువంటి మాట. Holiness is not legalism, but it is the love of God expressed through purity in our life. మరి ఈ యొక్క పరిశుద్ధత అనేది మనకు దానంతట అదే సంతరించుకునేటటువంటిది కాదు, కానీ క్రీస్తు ప్రభు వారిలోనికి వచ్చినటువంటి వారు ఆయనలో సంతరించుకునేటటువంటి కార్యం ఇది. Because to be holy in this perverted generation, in this corrupted world, is very challenging.
ఈ యొక్క పరిశుద్ధంగా జీవించడం అంటే ఈ లోకంలో ఈ యొక్క మలినమైనటువంటి లేక మరి ఆ యొక్క అన్ని మోసాలతో అబద్ధాలతో కూడి ఉన్నటువంటి ఈ యొక్క లోకంలో మనం జీవిస్తూ ఉండగా పరిశుద్ధతను నిర్వహించుకుంటూ కాపాడుకుంటూ కొనసాగడం అనేది చాలా కష్టతరమైనటువంటి సంగతి. How do we maintain holiness in our corporate work, in our corporate life, in our private life, in our public life, in our family, husband and a wife, children, wherever we are? How do we maintain this holiness? మనము పని చేస్తున్న చోట మనము ఆ యొక్క మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ, మన యొక్క ఇరుగు పొరుగు వారితో ఉన్నప్పుడు కానీ, మన చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులతో కానీ, బంధువర్గంలో కానీ, మన కుటుంబాల్లో కానీ ఈ పరిశుద్ధతను మనం ఎట్లా కాపాడుకోగలము, ఎట్లా నిలకడగా ఉండగలము? People don't talk too much about holiness. Why is that? ప్రజలు మరి పరిశుద్ధతను గురించినటువంటి విషయాలు ఎక్కువగా మాట్లాడరు. ఎందుకని? The world is filled with three things. ఈ లోకము చూడండి 3 విషయాలతో అది నింపబడుతున్నది. Number one, the world is filled with meism. ఈ యొక్క లోకము నా అనేటటువంటి, నేను అనేటటువంటి ఆ యొక్క పద్ధతిలో అది ఉండిపోయింది. It is only about me. ఎప్పుడు చూసినా నేను నా గురించే ఉండాలి అనేటటువంటి తత్వం కలిగి The ఉంటారు. selfishness, we don't care for any other. Only meism. Me. స్వార్థపరత్వము ఎంతసేపటికి నా అహము అనేటటువంటి దాని గురించే, నా గురించి అనేటటువంటి ఆలోచనతో ఉంటాం. And another reason that we don't talk about holiness is nowism. పరిశుద్ధత గురించి ఇంకా ఎక్కువగా ఎందుకు మాట్లాడడం అనడానికి మరొక కారణం ఏంటంటే, What now? ఇప్పుడు ఉన్నటువంటి సంగతి చెప్పు, తర్వాత సంగతి కాదు అనే మాట ఆలోచన చేస్తా ఉంటాం. Nowism means everything must happen now. Ippam. ఇప్పుడే జరిగిపోవాలా, ఏదైనా చెప్తున్నావా ఇప్పుడు అవుతుందా చెప్పు అన్నట్టుగా ఇప్పుడు గురించే మాట్లాడతాం. ప్రస్తుతం గురించినటువంటి విషయాలే ఎప్పుడో వచ్చే దాని గురించి ఇప్పుడు మాట్లాడుతుంటాం. In Malayalam we say ippam bernam. Ippam. ఇప్పుడు కావాలంతే, ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఇస్తావా చెప్పు అంటారు. That's a nowism. Young people are saying now everything instant. యవనస్తులు అయితే మరి ఎప్పుడో వచ్చేటటువంటిది ఇప్పుడు అవుతుందా చెప్పు, అన్ని కూడా ఇట్లా క్షణాల్లో అయిపోవాలని అంటారు. Another reason is feelism. మరొక కారణం ఏంటంటే మరి అది అనుభవపూర్వకంగా తెలుసుకునేటటువంటి దాని గురించినటువంటి మాట. Is how I feel. నేను దాని గురించి ఎట్లా అనుభవిస్తే, ఎట్లా స్పర్శ పొందుతా ఉన్నాను. And these meism, nowism, feelism, it's a very strange word, but it's very true. That's why people don't talk too much about holiness. ఈ యొక్క పదాలు మరి వింతైనటువంటి పదాలుగా ఉన్నాయి, మీజం, నవిజం, ఫీలిజం అని. అయితే నేను, నా అహం అనేటటువంటి మాట, మరి ఇప్పుడే జరిగిపోవాలా, ఇప్పుడు ఇస్తావా చెప్పు, ఇప్పుడే రావాలి దాని ఫలితం అనేటటువంటి మాట. మరి నేను ఎట్లా దాని గురించినటువంటి నా ఫీలింగ్ ఏంటి, నాకు ఆ ఫీలింగ్ లేదు అనేటటువంటి మాట మనం కలిగి ఉంటుంటాం. Now when we talk about holiness, a clean heart God is demanding from us. ఈ యొక్క పరిశుద్ధత గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు మన నుంచి కోరుకునేది ఒక శుద్ధమైనటువంటి హృదయం కోరుతా ఉన్నాడు. Psalms 51 verse 10. 51వ కీర్తన 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. And we sing in the chorus, create in me a clean heart, O God, and renew a right spirit within me. Create in me a clean heart. That's what we sing. నాలో శుద్ధ హృదయం కలగజేయ దేవా అని మనం పాట పాడుతూ ఉంటాం. God desire inner purity before outward action. మనము బాహ్యంగా ఏ పని చేయకన్నా ముందుగానే దేవుడు మనలో అంతరంగికంగా హృదయంలో శుద్ధత కోరుతున్నాడు. Matthew 5 chapter 5 verse 8 says, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ రీతిగా సెలవిస్తా ఉన్నాడు. Blessed are the pure in heart. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. Can you complete the next sentence? They will see Devudu. They will see God. వారు దేవుని చూచెదరు అని మాట చూస్తాం. And that's how blessed are the pure in heart. They will see God. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. When our heart is clean only, God works freely. మన హృదయము శుద్ధంగా ఉన్నట్లయితేనే దేవుడు మనలో
మరి స్వచ్ఛందంగా పని చేయగలుగుతాడు. If your heart is not clean, if my heart is not pure, God will not work freely in my life. నీ జీవితంలో, నీ హృదయంలో, నా హృదయంలో మలినం కనుక ఉంటే, అది పరిశుద్ధంగా ఉండకుండా ఉంటే దేవుడు మనలో పని చేయలేడు, మన ద్వారా పని చేయలేడు. Another word says, without holiness you cannot see God. మరొక వచనం ఏం చెప్తా ఉందంటే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. And this is very, very important as a disciple of Christ. Cultivate holiness is very important in our life. మరి క్రీస్తు ప్రభు వారి యొక్క బిడ్డలంగా, క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులంగా ఈ యొక్క పరిశుద్ధతను సంతరించుకోవడము, మనలో అది కార్యసాధకం చేసుకోవడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. Separation from worldliness is important. లోక మర్యాద నుంచి మనల్ని మనం వేరుపరచుకొనుట. Romans 12:2. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. Anyone can memorize that and ఎవరైనా tell? కంఠస్థం చేసిన వాళ్ళు చెప్పగలరా? Anyone knows? Tell. రోమా 12:2. Chapandi sir. Romans 12:2. Anyone knows by heart? మీరు ఈ లోక మర్యాద చొప్పున ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమవడం వల్ల రూపాంతరం పొందుడి. Be not conformed to this world, ఈ లోక మర్యాదను అనుసరింపక, but transformed by the renewing of your mind. అయితే మీ మనసు మారి నూతన మగునట్లు రూపాంతరము పొందుడి. Friend, we live in the world, ప్రియులారా, మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. but believers should not adopt the values of the world. ఈ లోక మర్యాదలు, లోకపు విలువలను మనము అన్వయించుకున్న రాదు. When we follow the world, when we follow the system of the world, our spiritual life will be corrupted. మనము లోకాన్ని అనుసరించి లోక మర్యాద చొప్పున నడిచినట్లయితే మన యొక్క ఆత్మీయ జీవితము మనం ఎంతో నష్టపోతాం. But how do I live a purified young person in this corrupted world? ఈ యొక్క కలుషితమైనటువంటి ఈ లోకంలో ఒక స్వచ్ఛమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవిత విధానం ఏ రీతిగా మనం కలిగి ఉండగలము? Every day we need to pray, Lord, let your word purify my heart and my thought. ప్రభువా, నా యొక్క ఆలోచనలు, నా యొక్క తలంపులు అన్నీ కూడా నీ యొక్క వాక్యం ద్వారా శుద్ధి చేయి, పరిశుద్ధపరచు అని ప్రతిదినం మనం ప్రార్థిస్తూ రావాలి. One prayer I pray for my children before they go to school. మా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ముందుగా వారి కొరకు నేను ఒక ప్రార్థన చేస్తాను And ప్రతిసారి. even coming back also, I pray one prayer. Lord, please do not influence my children with the harsh and the cruel word, but influence them by your holy word. వారి కొరకు నేను చేసేటువంటి ప్రార్థన ఏంటంటే, ఈ లోకంలో ఉన్నటువంటి క్రూరమైనటువంటి ఆ యొక్క పరిస్థితులన్నిటి ద్వారా నా బిడ్డలను ప్రభావితం చేయకుండా నీ యొక్క ప్రేమతో, నీ యొక్క మృదుత్వంతో వారిని ప్రభావితం చేయ ప్రభువా అని నేను అడుగుతాను. Friends, people should not influence us, but we as a disciple should influence others. ప్రియమైనటువంటి వారులారా, మన చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు కానీ, ఇతరులైనటువంటి వారు కానీ మన జీవితాన్ని ప్రభావితం చేసేవారుగా ఉండకూడదు. కానీ మనము మన యొక్క ప్రార్థన జీవితం ద్వారా, మన యొక్క ఆత్మీయ జీవితం ద్వారా ఇతరులను ప్రభావితం చేసే వారంగా మనం ఉండాలి. Young children, if your friends are influencing you, don't allow them, but you influence them with the godly character to your friends, to your families. యవనస్తులారా, మీ యొక్క స్నేహితులు మిమ్మల్ని ప్రభావితులను చేస్తూ ఉంటే, ఈ రీతిగా చేయని మిమ్మల్ని అనుసరింపజేస్తూ ఉంటే ఆ యొక్క మాటలకు మీరు లొంగిపోవద్దు. దానికి వ్యతిరేకంగా మీరు ప్రభు యొక్క మాట చొప్పున ఆత్మీయ రీతిగా వారిని సరిచేస్తూ రావాల్సిన వారై ఉండాలి. In 1 John chapter 1 verse 7 to 9, it talks about the confession. మొదటి యోహాను మొదటి పత్రిక 7 నుంచి 9వ వచనంలో ఒప్పుకోలు గురించినటువంటి మాట అక్కడ ప్రస్తావించబడింది. Can you read? అది మీరు చదవగలరా? ప్రకారము మనము వెలుగులో నడిచిన మనం అన్యోన్య సావాసం గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమును మనం పవిత్రులుగా చేయు. మనం పాపం లేని వారమని చెప్పుకునే యెడల మనలను మనమే మోసపుచ్చుకుందుము. మరి మనలో సత్యం ఉండదు. మన పాపములను ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. If we confess our sin, He is faithful and just to forgive us. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక అన్నమాట. So immediate confession restored fellowship with God. మనము ఆ యొక్క పాపములను ఒప్పుకున్నప్పుడు దేవునితో మనము తిరిగి ఆ యొక్క సంబంధ బాంధవ్యాన్ని మనము కలుపుకోగలము. It says God can never use a man or woman
greatly until he or she has first made him clean deeply. Clean himself or has said deeply from his heart. ఒక మాట ఏమని దైవజనులు చెప్తా వచ్చినారంటే దేవునితో మరి సంబంధము ఎప్పుడు కలిగి ఉండరు అని అంటే ఆ యొక్క వ్యక్తి కానీ ఆ యొక్క సహోదరి కానీ ఆ యొక్క అంతరంగికంగా శుద్ధమైనటువంటి మనస్సు శుద్ధమైనటువంటి హృదయము లేకుండా ఉంటే దేవునితో ఆ సరైన సంబంధంలోనికి రాలేరు. You cannot live in sin and still enjoy the fellowship with God. మీరు పాపంలోనే ఉండి పాపంలోనే జీవిస్తూ దేవునితో సహవాసాన్ని మీరు ఆనందించలేరు. If we walk in the light as he is in the light, we have fellowship. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉందో. But how can we have relationship with darkness while walking with God? మనము దేవునితో నడుస్తూ ఆ యొక్క చీకటితో ఏ రీతిగా సంబంధం కలిగి ఉండగలము? It is not possible. అది సాధ్యం కాదు. And it is not option for a believer. It is God's command. Be ye holy, for I am holy. ఇక్కడ విశ్వాసికి దేవుడు ఒక అవకాశం ఏమి ఇవ్వడం లేదు. ఆయన ఆజ్ఞాపిస్తా ఉన్నాడు, నేను పరిశుద్ధుడైనాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని ఆజ్ఞాపిస్తా ఉన్నాడు, ఆదేశిస్తా ఉన్నాడు. Brother Buxing was very well-known preacher. మరి సోదరుడు భక్సింగ్ గారు ఎంతో పరిచయమైనటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి ఆ యొక్క ప్రసంగికుడు. He was a world-renowned person. ఆయన ప్రపంచమంతా బాగా ఎరిగినటువంటి పరిచయస్తుడైనటువంటి ప్రవక్త. I go for preaching in the jungle crusade in Orissa. This February I am going there. One day another preacher was from Buxing. మరి అక్కడ ఈ యొక్క ఒరిస్సాలో జంగల్ ప్రీచింగ్ అనేటటువంటి దాని కొరకు ఈ ఫిబ్రవరిలో మళ్ళొకసారి నేను వెళ్ళాల్సి ఉంటుంది. ఒకరోజు నేను అక్కడికి వెళ్ళినప్పుడు హెబ్రోన్కు సంబంధించినటువంటి భక్సింగ్ గారి సహవాసానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అక్కడ ప్రసంగిస్తూ ఉన్నాడు. Well known person. ఆయన కూడా చాలా పరిచయస్తుడే. But I learned one thing from Brother Buxing's life is he lived a very simple life. ఒక విషయం సోదరుడు భక్సింగ్ గారి గురించి నేను తెలుసుకున్నది ఏంటంటే ఆయన జీవిత విధానంలో ఎంతో సరళమైనటువంటి సామాన్యమైనటువంటి జీవితం జీవిస్తూ వచ్చినాడు. ఆయన He avoided all luxury, title or publicity. ఆయన ఆ యొక్క లోకంలో ప్రసిద్ధి చెందిపోవడము, పేరుగాంచడము, లేక ఈ లోకంలో సుఖ సౌఖ్యాలు అనేటటువంటి వాటి విషయమై మరి లగ్జరియస్గా అంటే ఎంతో సుఖవంతంగా జీవించడానికి కొరకై ఆయన ఏమాత్రం కూడా ఒప్పుకునేటటువంటి వాడు కాదు. I am not telling you should not have refrigerator. మీకు రెఫ్రిజిరేటర్ ఫ్రిడ్జ్ ఉండకూడదని నేను చెప్పడం లేదు. We should have what we need, but we should not wrestle for our pleasing ourselves. మనకు అవసరమైనటువంటి వాటిని మనం కలిగి ఉండాలి, అందులో తప్పు లేదు. కానీ మనకు ఏది అవసరం లేదో దాని గురించి ప్రాసపడి, దాని గురించి ఆశపడి, దాని గురించి మనసు పెట్టుకొని పాడు చేసుకోవద్దు. He never compromised integrity. ఆయన యథార్థత విషయంలో ఎప్పుడు కూడా ఆయన సర్దుబాటు చేసుకోలేదు, ఒప్పుకోలేదు అసలు. So my brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరుడా, true discipline will guard my heart from all pride and worldliness. ఈ యొక్క నిజమైనటువంటి ఆత్మీయ క్రమశిక్షణ ఈ లోక మర్యాద, ఈ లోకపు యొక్క పోకడ, లోకంలో ఉన్నటువంటి గర్వము, లోకంలో ఉన్నటువంటి యొక్క పరిస్థితులన్నిటి నుంచి నన్ను కాపాడేదిగా ఉన్నది. So I invite all of you to come back to the basic, the teachings of God's servant Buxing. He said, live a simple life pleasing unto God. Live it out through your life. కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి ఈ యొక్క దైవజనుడైనటువంటి భక్సింగ్ గారు చెప్పినటువంటి ఆ యొక్క జీవిత విధానంలోకి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకుని రావాలని కోరుతా ఉన్నాను. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే సరళమైనటువంటి సామాన్యమైనటువంటి క్రైస్తవ విశ్వాస జీవితం మీరు కలిగి ఉండాలి. The word, prayer and holiness will prepare our heart for godly living. We can train ourselves unto godliness with these things. దేవుని వాక్యము, ప్రార్థన, పరిశుద్ధత మనము దైవభక్తి కలిగి ఉండి జీవించడానికి సాధకం చేయబడడానికి మనకు ఎంతో సహాయపడేటటువంటి పరికరాలుగా ఉన్నాయి. Now having these three things in our life, now the outer discipline that we talk about, number one, obedience to God. ఈ మూడు విషయాలు మనం కలిగి ఉండి మరి బాహ్య రీతిగా మనము చూపించగలిగినటువంటి ఆ యొక్క విషయాల్లో obedience to God, దేవునికి విధేయత చూపించడం అనే మాట చూస్తాం. In our outer discipline, all of us, we need to have this obedience. Obedience is better than sacrifice. బాహ్యంగా మనం చూపించగలిగినటువంటి క్రమశిక్షణ ఏంటంటే దేవునికి విధేయులై ఉండడం, అంటే మాట బలి अर्पिंचట కంటే మాట వినట శ్రేష్టము అనే మాట మనం ఎరుగుదాం. अगर आप मेरा को प्रेम रखते हो तो परमेश्वर की आज्ञा को पालन करो. Keep my commandment
if you love me. మీరు నన్ను ప్రేమించినడల్లా నా ఆజ్ఞలను గైకొందురు అని మాట చెప్తాడు ఆయన. And this is what obedience. అదే దానికి విధేయత అంటే. And you love him and you obey him. ఆయనను ప్రేమించినట్లయితే ఆయనకు లోబడతావు నువ్వు. And this is very, very important in our life. మన జీవితాల్లో ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. Obedience is the mark of true spirituality. విధేయత చూపడము, లోబడి ఉండడం అనేది ఆ యొక్క నిజమైనటువంటి విశ్వాసి యొక్క ఆత్మీయమైనటువంటి గుర్తు అది. God called me in the year of 2006. He told me, go to Bihar among the rat eater. దేవుడు మరి 2006వ సంవత్సరంలో నన్ను పిలుస్తూ వచ్చినాడు. ఆయన నాకు ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే ఒరిస్సా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఎలుకలు పట్టి తినేటటువంటి ఆ ప్రజల మధ్యకు నువ్వు వెళ్ళాలి అని నాకు పిలిపించినాడు. I was obedient in his calling. I went there and lived among those people. ఆయనకు నాకు ఇచ్చినటువంటి పిలుపుకు నేను లోబడ్డాను. ఆ యొక్క పిలుపు ప్రకారం నేను అక్కడికి వెళ్ళి అక్కడ జీవిస్తూ వచ్చినాను. When God says something to you to obey, better to obey it. దేవుడు నీకు ఏదైనా లోబడమని చెప్పి నీకు ఆదేశిస్తా ఉంటే దానికి నువ్వు లోబడాలి. And obedience over knowledge, knowledge without obedience produce pride. చూడండి, ఈ యొక్క విధేయత అనేది మరి మనకు జ్ఞానమునకు మించిపోయి ఉన్నట్లయితే, అంటే దేనికి లోబడుతున్నామో అది దానికంటే ఎక్కువగా మనం ప్రవర్తించినట్లయితే మనం గర్వపడేటటువంటి వారికి మనం ఉంటాము. You have knowledge about Bible, you do all the activities, but without obedience, it will produce common pride in our life. వాక్యం అంతా తెలుసు, అన్ని విషయాలు దాంట్లో గ్రహింపులు అనుకున్నాయి, అయినప్పటికీ నువ్వు విధేయత చూపించకుండా ఉంటే నాకు ఇంత తెలుసు వాక్యం అనేటటువంటి ఒక గర్వము, ఒక అహంకారం నీలో వస్తుంది. Obedience in small things. చిన్న చిన్న విషయాల్లో నీవు లోబడి ఉండాలి. Luke chapter 16 verse 10. లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనంలో. Luke 16:10. లూకా సువార్త 16:10. Can anyone read fast? మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోను నమ్మకంగా ఉండు. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోను అన్యాయంగా ఉండు. Yes. It's a beautiful verse. He who is faithful in the which is least is faithful also in much, and he that is unjust in the least is unjust also in much. ఎంత చక్కటి రమ్యమైనటువంటి మాట. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలో అన్యాయంగా. Faithfulness in small matter pleases God. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు దేవునికి అది కావాలి. Whatever responsibility you have received in the church to do something, in the small thing or big thing, be faithful. అది చిన్నదైనా సరే పెద్ద పని అయినా సరే ఆ చిన్న పనిలో కూడా నీవు దేవునికి లోబడి ఆ దేవునికి ఇష్టంగా నీవు జీవించినట్లయితే అది దేవునికి కావాల్సినటువంటి పని. Children who are studying in the college and the high school, be faithful in your studies. కాలేజీలోను హై స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలు మీ యొక్క చదువుటలో మీరు ఎంతో నమ్మకంగా మీరు చదవాలి. If you are faithful in small thing, God will give you more in your life. ఆ చిన్న విషయంలో మీరు నమ్మకంగా ఉంటే దేవుడు మీకు ముందున్నటువంటి జీవితంలో ఇంకా అధికంగా మీకు అనుగ్రహిస్తాడు. It says, if you obey God in small thing, He will trust you, He will entrust you with a greater responsibility in your life. మిక్కిలి కొంచెమైనటువంటి విషయాల్లో మీరు నమ్మకంగా ఉన్నట్లయితే అప్పుడు దేవుడు మీకు ఎక్కువైనటువంటి వాటిలో గొప్ప వాటిలో మీకు ఆయన అవకాశం ఇస్తాడు. Whatever responsibility God has given you in your corporate, maybe in the private or whatever, if you want promotion, it comes from the Lord. Only God demands obedience from our life. మీరు ఉద్యోగరీత్యా పని చేస్తున్నప్పటికీ లేక ఇంకెక్కడైనా పని చేస్తూ ఉన్నప్పటికీ వ్యాపార విషయంలో కానీ ఏ చిన్న పని చేస్తున్నప్పటికీ ఆ విషయంలో నమ్మకంగా ఉన్నట్లయితే ఎక్కువైనటువంటి పనిలో గొప్ప పనిలో దేవుడు మిమ్మల్ని కేటాయిస్తాడు, మీకు ఆ దీవెన ఇస్తాడు. Hebrew 3:15 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15 సెలవిస్తా ఉన్నది. if you hear his voice today, don't harden your heart. ఈ నేడు మీరు ఆయన శబ్దము వినినేడలా మీ హృదయంలో కఠినపరచుకొనకూడి అంటాడు. Because delay obedience is equal to disobedience. చూడండి, విధేయత చూపించే విషయమై మనం ఆలస్యం చేసినట్లయితే ఆలస్యం చేయడమే అవిధేయత చూపడం అన్నమాట. Partial obedience is equal to disobedience. పాక్షికంగా విధేయత చూపించడం అనేది కూడా అవిధేయత చూపించడమే. God demands us full obedience from us, not the partial, not the delay.
దేవుడు కోరుకుంటున్నటువంటిది ఏంటంటే సంపూర్ణమైనటువంటి విధేయత మనం చూపించాలి. ఏదో పాక్షికంగా కాదు, లేక తర్వాత ఆలస్యంగా ఎప్పుడో తర్వాత చేస్తానులే అనుకోవడం విషయం కాదు. ఆయన One of the inspiring teaching of Brother Bakshing, I learned one word. He said like this: God does not bless knowledge, He bless obedience. సహోదరుడైనటువంటి భక్సింగ్ గారు చెప్పినటువంటి ఒక మాట ఆయన రీతిగా చెప్తా ఉన్నాడు విధేయతను గురించి. మరి ఆ యొక్క ఆలస్యంగా విధేయత చూపించడం కాదు, కానీ సంపూర్ణంగా దేవునికి విధేయత చూపించడంలోనే మనకు ఆశీర్వాదం ఉన్నది. Hallelujah. దేవునికి స్తోత్రం. He blessed the obedient people. దేవుడు విధేయులైనటువంటి వారిని దీవిస్తాడు. If you are obedient in little thing or big thing, He bless the person. అది చిన్న పనైనా పెద్ద పనైనా దాంట్లో నువ్వు విధేయత చూపినట్లయితే దేవుడు నిన్ను తప్పక దీవిస్తాడు. Because obedience brings spiritual growth and blessing in our family, in our individual. ఈ యొక్క విధేయత మన యొక్క ఆత్మీయ జీవితంలో మనల్ని వృద్ధి పొందింపజేస్తుంది. మన యొక్క ఆత్మీయ జీవితంలో మన కుటుంబాల్లోనూ వ్యక్తిగతంగాను మనల్ని గొప్పగా చేసేటటువంటిదిగా, మనల్ని వృద్ధి పొందించేదిగా ఉంది. Some children are also here. I would say this for you: be obedient to your parents. కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు, వారికి నేను ఒక మాట చెప్పగలుగుతా ఉన్నాను, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. Because this is right in the sight of God. దేవుని దృష్టిలో ఇది మీకు తగినటువంటిది అనే మాట చూస్తాం. And that's how we know God's servant says, be doers of the word and not hearers only. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది యాకోబు పత్రికలో, దేవుని వాక్యం వినువారు మాత్రమే ఉండకుండా దేవుని వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండుడి. Brother Bakshing could have, stay in America and he'll live his life there. సోదరుడు భక్సింగ్ గారు కదా, ఆయన అమెరికాలో ఉండి అక్కడే జీవించి ఉండేవాడు తన జీవితం But కావాలనుకుంటే. after studying in America, ఆయన అమెరికాలో చదివిన తర్వాత he had a lot of opportunity of comfort, recognition, and he can settle his life well. ఆయన ఆ యొక్క లండన్లోను అక్కడ చదివినటువంటి తర్వాత ఎంతో సుఖ సౌఖ్యమైనటువంటి జీవితం ఆయన జీవించి ఉండగలిగేవాడే. And in obedience to God, he returned to India and he chose hardship better than the pleasures of this world. చూడండి, ఆయన ఆ రీతిగా చదువుకున్నవాడైనప్పటికీ దేవుని పిలుపుకు లోబడి భారతదేశానికి వచ్చి, ఈ యొక్క దక్షిణ భారతదేశానికి వచ్చి ఎంతో కష్టతరమైనటువంటి జీవితం జీవిస్తూ సేవా పరిచర్లో కొనసాగుతూ ఎన్నో ఒడిదుడుకులను ఆయన తట్టుకుంటూ వచ్చినాడు. So what is obedience all about? ఈ యొక్క విధేయత దేని గురించి, అసలు ఎందుకు ఇంతగా విధేయత చూపించాల్సిన అవసరం వస్తుంది? Spiritual discipline means ఆత్మీయమైనటువంటి విధేయత అని అంటే obeying God even when it costs us even our life. దేవుని మాటకు లోబడుట ఎప్పుడు అది మన జీవితాన్ని కూడా కోరుకుంటే, జీవితం కూడా ప్రాణం పోతుంది అన్నట్టు పరిస్థితులు అయినా సరే దేవుని మాటకు లోబడాల్సిందే. Obeying God, and I went to Bihar, it cost my life. దేవుని మాటకు లోబడి సోదరుడు బీహార్కు వెళ్తూ వచ్చినాడు, అది ప్రాణము పెట్టవలసినటువంటి పరిస్థితిలో ఉన్నట్టు. I was pastoring in the church and teaching in the Bible college, I told you. అంతకుముందు బైబిల్ కాలేజీలో నేను బోధిస్తూ వచ్చినాను, అక్కడ మంచి స్థానంలో నేను ఉన్నానని చెప్పినాను కదా, అక్కడి నుంచి వెళ్ళాల్సి వచ్చింది. I work with American people in Manipur. మణిపూర్లో అమెరికా నుంచి వచ్చినటువంటి వారి మధ్యలో పనిచేస్తూ వచ్చినాను. I go with them all around and be an interpreter for them. వాళ్ళతో పాటు అన్ని చోట్ల తిరిగి వాళ్ళకు తర్జుమా చేస్తూ ఎంతో చక్కగా పరిచర్లో ఉన్నటువంటి But పరిస్థితిలో God told me, Joy, leave everything and go. Bihari people are waiting for you. ఆ పరిస్థితిలో నేను ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు, నేను ఇక్కడ నుంచి వెళ్ళి బిహారీ ప్రజల మధ్యలోకి నేను పంపిస్తున్నాను, అక్కడికి వెళ్ళి ప్రకటిస్తాను. It was very challenging hardship for me. No electricity, no toilet, no facility in the most backward place where I went. ఆ పిలుపు నాకు ఎంత కఠినతరమైనటువంటిది, కష్టతరమైనటువంటిది అంటే, ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడ కరెంటు లేదు, లైట్లు లేవు, ఎటువంటి ఆధునికమైనటువంటి పరిస్థితులు ఏవి లేవు, సరైనటువంటి బాత్రూమ్లు కూడా లేనటువంటి పరిస్థితి. Obedience is when things are difficult. Obey means, it may cost anything in your life, but no condition. Yes, Lord, I will go. I will do it. ఎటువంటి షరతు లేకుండా బేషరతుగా అన్ని పరిస్థితులకు లోబడి, అక్కడ ఎంత కష్టమైన చివరికి ప్రాణాపాయ పరిస్థితి ఉన్నా సరే ఆ యొక్క స్థలానికి వెళ్ళి లోబడి ప్రభు కొరకు జీవించడం అనేది సరైనటువంటి విధేయత. So you and I need to practice this spiritual discipline, obedience to God. కాబట్టి దేవునికి లోబడుట అనేటటువంటి విషయమై ఆత్మీయ రీతిగా ఈ యొక్క క్రమశిక్షణలోనికి మనం రావాలి. Another discipline, outer discipline that you and I need to have is
brokenness and humility in heart. బాహ్య రీతిగా మనం విధేయత కలిగి ఉన్నాము అనేటటువంటి విషయం చూపించడానికి మరొక గుర్తు ఏమిటంటే విరిగి నలిగినటువంటి హృదయం కలిగి దీన మనస్సు కలిగి ఉండడము. Only obedience to God is not enough. దేవునికి లోబడి ఉండడముతో సరిపోదండి. That brokenness and humility we need to practice. ఆ విరిగి నలిగినటువంటి స్వభావం కలిగి ఆ దీనత్వం కలిగి ఉండడం అనేది చాలా అవసరం. Psalms 51:17 says, కీర్తన 51:17 సెలవిస్తా ఉన్నది, the sacrifices of God are a broken and contrite heart. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలులు అనే మాట చూస్తాం. You like to read that? You can read. ఆ మాట చదవగోరినట్లయితే మీరు చదవచ్చు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవ విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. God loves broken and contrite heart. విరిగిన మనస్సే నలిగినటువంటి మనస్సే దేవునికి ఇష్టము. He doesn't like pride, proud people. గర్వంతో అహంకారంతో ఉన్నటువంటి ప్రజలను ఆయన ఏమాత్రం కూడా ఇష్టపడడు. He looks for contrite, broken people. ఆయన విరిగి నలిగినటువంటి వారి గురించి ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. Unless you are broken, we cannot. నువ్వు విరగొట్టబడితే తప్ప నువ్వు దేవుని పనికిరావు. Philip John was one of the finest cancer surgeon. ఫిలిప్ జాన్ అనేటటువంటి ఆయన ఒక ప్రసిద్ధిగాంచినటువంటి క్యాన్సర్ శస్త్రచికిత్స చేయగలిగినటువంటి వైద్యుడు. He worked in Trivandrum Cancer Hospital. త్రివేంద్రం క్యాన్సర్ హాస్పిటల్లో ఆయన పనిచేస్తుండేవారు. One day he was joining CMC Shiloh conference. సిఎన్సి షైలో కాన్ఫరెన్స్ అనేటటువంటి ఒక సదస్సుకు ఆయన హాజరైనాడు ఒక రోజున. God told to Philip John, leave your Trivandrum hospital, go to Orissa on the mountain where Adivasis are living. మరి ఆ యొక్క ఫిలిప్ జాన్ గారికి దేవుడు పిలిచినటువంటి పిలుపు ఏంటంటే ఈ త్రివేంద్రం వదిలిపెట్టేసి ఒరిస్సాకు వెళ్ళు, అక్కడ ఆ యొక్క అటవిక జాతి ప్రజలు ఆ యొక్క కొండల్లో జీవిస్తున్నారు, వారి మధ్యలోకి వెళ్ళు అని పిలిపించినాడు. It was a great challenge for him. తనకు అది ఎంతో గొప్ప సవాల్ అది. And he went to that mountain in Orissa. ఆ యొక్క పిలుపుకు లోబడి ఆ యొక్క ఒరిస్సాలో ఉన్నటువంటి ఆ యొక్క కొండ ప్రాంతాలకు వెళ్ళినాడు ఆయన. And there was a small clinic in the village. అక్కడ ఒక చిన్న వైద్యశాల క్లినిక్ ఒకటి పెట్టుకున్నాడు. It was closed for many months. అది చాలా రోజులుగా అది మూతపడి ఉన్నది అక్కడ. అప్పటికే There was a pastor in the village. ఆ యొక్క గ్రామంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. So he asked him, can you help me cleaning this? అప్పుడు ఆయన ఆ పాస్టర్ గారిని అంటున్నాడు, అయ్యా కొంచెం ఇదంతా శుభ్రపరుస్తాము, కొంచెం సహాయం చేస్తారా? They sent a sahodri to clean up the clinic. వాళ్ళు ఏం చేసినారంటే ఒక సహోదరిని పంపించినారు ఆమె అంతా శుభ్రం And Dr. చేయడానికి. Philip John asked her, can you please clean the toilet also? ఆ యొక్క ఫిలిప్ జాన్ గారు అడిగినారు, అమ్మ కొంచెం ఆ యొక్క టాయిలెట్ కూడా బాత్రూమ్ కూడా కొంచెం శుభ్రపరుస్తావా And అన్నారు. the sahodri said, I can clean everything but I cannot clean the toilet. ఆమె అన్నది కదా, అయ్యా నువ్వు ఏది చెప్పినా నేను శుభ్రపరుస్తాను కానీ ఆ యొక్క బాత్రూమ్ మాత్రం నాకు చెప్పకండి అన్నది. Philip John said, what is the use if you are not able to clean the toilet? అప్పుడు ఆయన ఫిలిప్ జాన్ గారు అన్నారు, అమ్మ నువ్వు ఇంత శుభ్రపరిచి అది శుభ్రపరచకపోతే ఉపయోగం ఏముంది అన్నాడు. The story says like this. ఆ యొక్క దాంట్లో నీతి మనం ఈ రీతిగా గమనించవచ్చు. When everyone left in the evening, ఆ యొక్క అందరూ కూడా సాయంకాలం అయిపోయింది, అందరూ వెళ్ళిపోయినారు. Philip John took the toilet brush, ఫిలిప్ జాన్ గారు తానే ఆ యొక్క టాయిలెట్ బ్రష్ తీసుకున్నాడు, went inside the toilet. ఆ యొక్క బాత్రూంలోకి వెళ్ళినాడు, టాయిలెట్ లోనికి. He started cleaning the toilet. ఆ యొక్క టాయిలెట్ అంతటి కూడా శుభ్రపరచడం ఆరంభించినాడు. It was stinking because it was closed, not used for many months. అది అనేక నెలలుగా అది మూతపడినది కాబట్టి ఎంతో కంపు వాసనతో నిండిపోయి ఉన్నది. As he was cleaning, and a tear roll on his cheek. ఆ యొక్క శుభ్రపరుస్తూ ఉండగా ఆ యొక్క మురుగు లేచి ఆయన ముఖం మీద పడింది. They said, Lord, I am a cancer surgeon. ఆయన అంటూ వచ్చినాడు, ప్రభువా నేను క్యాన్సర్ వ్యాధిని శస్త్రచికిత్స చేసేటటువంటి నిపుణుడిని కదా, But now I am cleaning toilet here. ఇక్కడ నేను ఇప్పుడు ఈ యొక్క బాత్రూమ్ శుభ్రపరుస్తున్నాను చూడు. I was holding the most expensive instrument for the surgery. Now I am holding the toilet brush here. నేను ఆ యొక్క శస్త్రచికిత్సకు కావాల్సినటువంటి ఎంతో ఖరీదైనటువంటి పరికరాలు చేతిలో పట్టుకొని పనిచేసినటువంటి వాడిని ఇప్పుడు నాకు ఈ చేతికి నాకు ఈ టాయిలెట్ బ్రష్ ఇచ్చినావు. The moment he said, Lord, I am cleaning toilet here, the real Philip John died
Christ began to live in him. ఆయన ప్రభువా నేను ఇప్పుడు బాత్రూమ్ కడగడానికి కూడా ఇష్టపడుతున్నానని చెప్పినప్పుడు ఆ యొక్క నిజమైనటువంటి ఫిలిప్ జాన్ చనిపోయి నిజమైనటువంటి ఫిలిప్ జాన్ క్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి ఫిలిప్ జాన్ పుట్టినాడు. My brothers and sisters, the ego need to be buried and you and I need to be broken. The real joy need to be dead. And Christ need to begin to live in my life every day. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క నిజమైనటువంటి ఆ యొక్క ఫిలిప్ జాన్ చనిపోవాల్సిందే. మరి ఆ యొక్క క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఆ యొక్క నిజమైనటువంటి ఫిలిప్ జాన్ మళ్ళీ తీర్మానించుకొని పుట్టాల్సిందే. ఎందుకంటే నీవు నేను అహముతో గర్వంతో నిండి ఉన్నటువంటి మనము దానికి మనం చనిపోయినటువంటి వారమై దీనులంగా దేవునికి విరిగినలిగినటువంటి వారంగా నూతన జన్మ అనుభవం కలిగినటువంటి వారమై దేవుని సన్నిధిలోనికి రాగలిగిన వారమై ఉండాలి. I want to ask you during this retreat. ఈ యొక్క రిట్రీట్ సందర్భంలో నేను మిమ్మల్ని అందరిని అడుగు కోరుతున్నాను ఒక మాట. Is your ego still alive or dead? మీ యొక్క అహము లేక గర్వము ఇంకా బతికుందా చనిపోయిందా? You know what is the meaning of ego? ఈగో అంటే ఏంటో తెలుసా? EGO. What is the meaning? ఈజీఓ దాని యొక్క భావం తెలుసా? Anybody knows what is the abbreviation of EGO? ఈజీఓ అంటే ఏంటో ఎంతమందికి తెలుసు ఒకసారి చేయొద్దండి. ఈజీఓ I have money. I am. You know who am I? Ego. ఈగో అంటే నేను ఏమనుకున్నావు నేను The ఏది boy is raising hand. మా పిల్లడు Chepu. So, very good. Now he is showing his ego now. Let me tell you, ego means ఈగో అంటే edging God out. ఎడ్జింగ్ గాడ్ అవుట్ అంటే దేవుణ్ణి బయటికి తోసేయడం. You will cut God and throw him out. దేవుణ్ణి అక్కడికి ఆపేసి ఇంకా నీతో పని లేదని తోసేయడం అనమాట. As long as ego is in your life, no, you will not allow God to sit inside of you. నీలో ఆ యొక్క అహంకారము ఆ యొక్క గర్వం ఉన్నంతసేపు కూడా దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి నీతో మాట్లాడడానికి నువ్వు ఏమాత్రం ఒప్పుకోవు. And you will not have, no discipline will come unless a brother ego is living inside of me. నాలో ఈ యొక్క ఈగో అనేటటువంటి అహంకారం అనేటటువంటి ఈ యొక్క మనిషి జీవిస్తూ ఉన్నట్లయితే దేవుని మాట ఎప్పటికీ నేను వినలేను. If an elder speak to you, immediately your temper. Why do you say that? ఒక పెద్ద కనుక ఏదైనా వచ్చి మాట్లాడితే వెంటనే ఈగో లోపల ఉన్నటువంటి ఈగో పురుషుడు ఇంకో పురుషుడు ఉన్నాడు కదా ఆయన బయటకు వచ్చి నన్నే అట్లా అంటారా నేను అనే మాట వస్తుంది. If a husband says something to his wife, 100 degrees he will get angry. భర్తకి ఏమైనా చెప్పినట్లయితే వెంటనే కోపం 100 రెట్లు పెరిగిపోతూ ఉంటుంది. And ego is very danger. ఈ యొక్క గర్వము అనేది అహంకారం అనేది అహం అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది. If any one of you brought your ego in your bag, please leave here before you go at 4 o'clock. మీరు ఇక్కడ నుంచి 4 గంటలకు వెళ్ళడానికి ముందు ఎవరైనా వచ్చేటప్పుడు ఈగోను తీసుకొని వచ్చినట్లయితే దాన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందిగా నేను మనవి చేస్తాను. Leave him here and go. ఆ యొక్క ఈగో అనేటటువంటి పురుషుని ఇక్కడనే వదిలిపెట్టండి మీరు ఈ రోజున. Because God used broken vessel only, not proud ones. ఎందుకంటే దేవుడు విరిగినటువంటి పాత్రనే ఉపయోగించుకుంటాడు, గర్విష్ఠులైనటువంటి వారిని ఉపయోగించుకోడు. This is how the Lord in the Sodom Gomorrah, the moment pride entered, spiritual power will leave you. సొదొమ గొమొర్రాలో అదే జరుగుతూ వచ్చింది. ఆ యొక్క గర్వము ప్రవేశించిన తోడనే దేవుడు ఆ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టేసినాడు. A broken heart we need before God. దేవుని ఎదుట మనకు విరిగినటువంటి హృదయం మనం కలిగి ఉండవలసింది. Isaiah 66 verse 2. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనము. Come on, turn your Bible. ఎవడు నా మాట Please don't close your eyes. ఎవడు నా మాట వినకుంటున్నాను. 2వ భాగం. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. God works through humble heart. దేవుడు నలిగిన హృదయం ద్వారా ఆయన కార్యం చేస్తాడు. He will never work through pride heart. ఆయన గర్విష్ఠులైనటువంటి హృదయాలు కలిగినటువంటి వారితో పని చేయడు. God resists the proud but give grace to the humble. James 4:6. యాకోబు 4:6 దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. Brothers and sisters, do you know this sentence? ప్రియ సోదరి సోదరుడా ఈ వాక్యం మీకు తెలుసా?
broken vessel carry God's power. విరిగి నలిగినటువంటి పాత్ర హృదయము లేక మనిషి దేవుని యొక్క శక్తిని నింపుకొని చూపించేవాడుగా ఉంటాడు. One who is living inside of me is more powerful than the one who is living in the world. లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, శక్తిమంతుడు. Say amen. Amen. One who is living in me is more powerful than the one who is living in the world. Because I am broken vessel, I carry God's power in my life. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, శక్తిమంతుడు. నేను విరిగి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వాడిని కనుక దేవుడు నాలో తన శక్తిని నింపుతూ ఉన్నాడు. You and I need to be broken and have that humility in our heart, in our discipline. నీవు నేను కూడా ఆ యొక్క విరిగి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారమై దేవుని యొక్క ఆ యొక్క శక్తిని కలిగినటువంటి వారమై మనము దేవునికి లోబడేటటువంటి ఆ యొక్క క్రమశిక్షణ కలిగినటువంటి వారమై ఉండాలి. In our Christian service we need to have humility, humbleness in our life. మన యొక్క క్రైస్తవ పరిచర్యలో ఆ యొక్క దీనత్వము, ఆ యొక్క లోబడేటటువంటి తత్వం మనం కలిగి ఉండాలి. Philippians chapter 2 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం verse 5 to 7. 5 నుంచి 7 వచనం వరకు. You can read. మనస్సు నిలువు కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే వ్యక్తుడిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనపడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. Let this mind be in you which was also in Christ. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. What is the mind of Christ? క్రీస్తు యేసు కలిగిన మనస్సు అంటే What is the mind of Christ? క్రీస్తు యేసు కలిగిన మనస్సు అంటే ఏంటో చెప్పాలి గట్టిగా. Humility, humbleness, తగ్గించుకునుట, దీనత్వం కలిగి ఉండుట. Philippians chapter 2 is known as the kenosis theory. ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము కెనోసిస్ థియరీ అనేటటువంటి మాటతో పిలువబడతా ఉంటుంది. That means he empty himself and become man like you and me. దాని భావం ఏంటంటే ఆయన తను తాను రిక్తునిగా చేసుకొని ఖాళీగా చేసుకొని నీ వలే నా వలే ఆయన మారిపోతూ వచ్చినాడు. నీ స్వరూపం నా స్వరూపం దాసు స్వరూపం ధరించుకున్నాడు. Jesus was a man God person and he was humble when he was here. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడై ఉండి మానవుడిగా జీవించి తగ్గించుకున్నవాడై దీనుడుగా జీవించినటువంటి సంపూర్ణ మానవుడు. One day Mother Teresa was washing the wounds of the leprosy on the West Bengal street. ఆ యొక్క వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఒక దినాన మదర్ తెరిసా ఆ యొక్క కుష్ఠరోగులను ఆమె శుభ్రపరుస్తూ ఉన్నది. People asked to Mother Teresa, how can you wash the wounds of these people? ప్రజలు అడిగినారు ఆమెను, అమ్మ ఎట్లా నువ్వు ఈ యొక్క కుష్ఠరోగులైనటువంటి వారి ఆ యొక్క గాయాలను ఎట్లా కడగగలవు అసలు అని అడిగినారు. And Mother Teresa replied, ఆ మదర్ తెరిసా గారు ఇచ్చిన జవాబు ఏంటంటే, when I wash the hands and the legs of this leper, I see Christ in them. నేను ఈ యొక్క కుష్ఠరోగుల యొక్క ఆ కాళ్ళు చేతులు ఆ యొక్క గాయాలు కడుగుతా ఉన్నప్పుడు వారిలో క్రీస్తు ప్రభు వారి యొక్క సారూప్యాన్ని నేను చూస్తాను అని చెప్పింది ఆమె. How many of you know Auto Raja in Karnataka? కర్ణాటకలో ఆటో రాజా మీరు ఎంతమందిని తెలుసు, ఎంతమంది విన్నారు ఆ పేరు? ఆటో Only రాజా. 1, 2, 3. Very Auto. few of you know Auto. His name. He used to run auto in the Karnataka in Bangalore. ఆ యొక్క బెంగళూరులో కర్ణాటకలో ఆటో నడిపేవాడు. He is known as a small Mother Teresa of Karnataka. ఆ యొక్క కర్ణాటకలో తను మరొక మదర్ తెరిసాగా పిలువబడేటటువంటి వాడుగా ఆ బిరుదు పొందుకున్నాడు. Whenever he see any kind of wounded people, any beggar on the road, he will put him or her inside his auto, take him to his home, hospital, nurture them, nourish them, and help them, wash their hands and legs.
తాను వీధిలో వెళ్తూ ఉన్నప్పుడు ఎవరు గాయపడినటువంటి పరిస్థితుల్లో బీద వాళ్ళు కనిపించిన ఆ యొక్క జబ్బుతో ఉన్నటువంటి వారు కనపడ్డ వాళ్ళని వెంటనే ఆటోలో ఎక్కించుకొని తన ఇంటికి తీసుకెళ్ళి వారికి సపర్యలు చేస్తూ వారిని మంచిగా చూసుకొని సరిగా చేసేటటువంటి వాడుగా తాను ప్రసిద్ధిగాంచినాడు. He will take the beggar inside his dining table and eat with him together. తను భిక్షగాలుగా ఉన్నటువంటి వాళ్ళని తన ఇంటికి తీసుకెళ్ళి తన యొక్క ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి వారితో పాటు వారికి భోజనం పెట్టేవాడు. What a humility, what a brokenness this man. ఎటువంటి తగ్గింపు, ఎటువంటి దీనత్వము, ఎటువంటి నలిగిన హృదయం కలిగినాడు ఈ వ్యక్తి. My brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, you and I are called to be good Samaritans. నీవు నేను మంచి సమరయులంగా పిలువబడతా ఉన్నాము. Good Samaritans. మంచి సమరయులము. That's what Brother Buxing has been telling to all of us. You and I need to become a good Samaritan for our people. మన ప్రజలైనటువంటి వారందరి కొరకై మనము మంచి సమరయులుగా జీవించ బద్దులమై ఉన్నామని భక్సింగ్ గారు చెప్తూ And ఉన్నారు. follow this brokenness and humility in our lives is very important. అయితే దాని కొరకు ఈ యొక్క తగ్గింపు కలిగినటువంటి విరిగినలిగినటువంటి హృదయం మన జీవితంలో కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. Proverbs 12:1 says, a humble heart, humble believer welcomes correction in his life. మరి సామెతల గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం సెలవిస్తా ఉంది, శిక్షను ప్రేమించేవాడు, జ్ఞానమును ప్రేమించేవాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. Proud people never wants any correction. ఆ గద్దింపు ఆ యొక్క పశుప్రాయులు లేక అహంకారులు ఎప్పుడు కూడా సరిచేయబడరు. If someone is correcting you, you must be very happy if you are mature. ఎవరైనా నిన్ను సరిచేస్తా ఉన్నారు, ఏదన్నా సరి చేసుకో అని మాట చెప్తా ఉన్నారు అంటే నువ్వు చాలా ధన్యుడవు, నువ్వు సంతోషించాలి ఆ మాట వచ్చినందుకు. If someone is correcting you, immediately your brother ego will stand up. Why are you correcting me? ఎవరన్నా మనకి ఏదైనా ఇట్లా చేస్తున్నావు ఇది తప్పు అని చెప్తే వెంటనే కోపం వచ్చేస్తుంది కదా. వెంటనే మనలో ఉన్నటువంటి ఆ యొక్క మన సహోదరుడు ఎవరు, ఈగో సహోదరుడు వెంటనే బయటకు వచ్చేస్తాడు. నన్నంటావా అనేటటువంటి Immediately is end సహోదర end పరణ నీங்க end మసల నేను మలయాళం దే వెంటనే వాళ్ళకంటే ఎక్కువ గట్టిగా అరిచి నన్ను నాకు చెప్తావా, నేను ఏమనుకున్నావు అసలు, నా పరిస్థితి నీకేం తెలుసు అసలు అని అడుగుతావు. సహోదర ఉన్ను ఏలైన మనసునా ఏల సమీకరణం కడతావే. అయ్యా నువ్వు ఎవరని కాదు కానీ దేవుడే నాకు చెప్పినాడని చెప్పాల్సి వస్తుంది అప్పుడు. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అన్నోన్ టంగ్, ఇట్స్ మలయాళం. నేను ఏదో భాషలు మాట్లాడలేదు, అది మలయాళ భాష. You and I need to love correction in our lives. నీవు నేను కూడా మన జీవితంలో సరిచేయబడుట కొరకు మనం ఒప్పుకోవాలి. Spiritual discipline keeps the heart soft, teachable and humble. మీ యొక్క ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణ మన హృదయాన్ని మనం దీనులంగా ఉండడానికి, సరిచేయబడడానికి మనల్ని సిద్ధపరిచేదిగా ఉంటుంది. And I was looking at how Brother Buxing he said like this. God works through broken, humble vessels, not the talented, not the proud ones. మరి సోదర భక్సింగ్ గారు చెప్తూ వచ్చినటువంటి మాట చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఏంటంటే దేవుడు మరి ఒక బాగా తలాంతులు కలిగినటువంటి వ్యక్తి, బాగా తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తిని వాడుకోడు, కానీ వెరిగి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి దీనుడైనటువంటి వ్యక్తిని వాడుకుంటాడు అని చెప్తూ వచ్చినాడు. How many of you husbands get angry when your wife says something to you? భర్తలైనటువంటి మీరు ఎంతమంది భార్యలు ఏదైనా మాట చెప్పగానే వెంటనే కోపం సర్రున పైకి వచ్చేస్తుంది? ఎంతమందిలో? Thank you for your honestness. Don't raise your hand, but I see your hand raising from your heart. చేయెత్తినారు, మీకు వందనాలు. అయితే మీరు ఏదో చూపించాలని కాదు కానీ హృదయాంతరంగాల నుంచి ఆ చేయి పైకి లేచిందని నేను సంతోషిస్తాను. I would say in this way. How many husbands get angry when your wife put more salt in the curry? ఆ యొక్క కూరలో ఉప్పు ఎక్కువ అయితే ఎంతమందికి ఇక్కడ కోపం వచ్చేస్తుంది? మీ భార్యలు ఉప్పు ఎక్కువ వేశారని వెంటనే కోపం వచ్చేటటువంటి వాళ్ళు. I come hungry, from home I come hungry and I sit on the dining table and I start eating. Arre baapre, to bhankare namak. ఎంతో ఆకలితో పని మీద నుంచి వచ్చి తిందామని కొంచెంసరికి ఉప్పు ఎక్కువ ఉంది, ఇప్పుడు ఎట్లా చేయాలని వెంటనే కోపం వచ్చేటటువంటి వాళ్ళు ఎవరు? Immediately my brother ego will say, you are not taught by your parents. వెంటనే లోపల ఉన్నటువంటి ఈగో అనేటటువంటి సహోదరుడు బయటికి వచ్చి ego will hurt వెంటనే వచ్చి ఏమంటే మీ అమ్మ నేర్పించలేదా, ఇంట్లో నేర్చుకోలేదా నువ్వు అని అనేస్తాం.
How many wives get angry when your husband says something else? ఎంతమంది భార్యలు భర్త ఏదన్నా చెప్పగానే వెంటనే కోపం సరణ పైకి వచ్చేస్తుంది? It will be there, is a part of life. ఉంటుంది, అది తప్పకుండా అది జీవితంలో భాగమే. But Brother Bhagat says one thing. అయితే సోదరుడు భగత్ సింగ్ గారు చెప్తూ వచ్చినాడు, Daily dying to self. అనుదినము మన స్వయం కొరకు మనం చనిపోయే వారమై ఉండాలి. Don't dye your hair every day, but die to self every day. మీ యొక్క తల వెంట్రుకలను రోజు డై చేసుకోవద్దు, కానీ నీ యొక్క స్వయానికి అహానికి నీవు అనుదినం చనిపోయేవాడుగా ఉండాలి. I like my brother Ernest, he never dye his hair. అన్ని శంకులు డై చేయడం మానేశారు. ఇక A lot of glory I see on his head. చాలా ఎంతో మహిమకరమైనటువంటి కిరీటంగా తల. But 50, 60 years old, I didn't see any gray hair these days. All, they dye every week. ఈ రోజుల్లో మనం చూస్తే 50-60 సంవత్సరాలు వచ్చినా సరే వాళ్ళకు తెల్ల వెంట్రుకలు కనపడవు, అసలు రోజు డై చేసుకుంటారేమో మరి. Dying to self is important. అయితే స్వయానికి మనం చనిపోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. And he said one thing like this. ఆయన ఈ రీతిగా మాట్లాడుతూ వచ్చినాడు. Though he was internationally known person, ఆయన ప్రపంచవ్యాప్తంగా బాగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి అయినప్పటికీ he trusted God for any kind of need in his life. తన జీవితంలో ఏ అక్కర ఏ అవసరత కలిగిన దాని కొరకు దేవునిపైన ఆధారపడుతూ వచ్చినాడు. He said God's work done in God's way will never lack God's supply. దేవుని యొక్క పని దేవుడు తన యొక్క విధానంలోనే చేస్తాడు, ఆ పనిలో ఎటువంటి కొరత ఉండదు. The discipline of humility. ఆ యొక్క తగ్గింపు దీనత్వం కొరకైనటువంటి క్రమశిక్షణ. So now after going back after the retreat, ఈ యొక్క రిట్రీట్ తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోయినప్పుడు if anyone in the family getting angry, please report to your elder. కుటుంబంలో ఎవరైనా కోపం మళ్ళీ బయటకు వస్తే దయచేసి మీ పెద్దలకు తెలియజెప్పండి. And you can SMS me also, I will pray for you. నాకు కూడా SMS చేయొచ్చు, నేను వాట్సాప్ పెడితే నేను కూడా ప్రార్థన చేస్తా. And this is, God wants us, to have that, brokenness in our family. మన యొక్క కుటుంబ జీవితాల్లో ఆ యొక్క విరిగి నలిగినటువంటి దీనంగా ఉండేటటువంటి జీవితం దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, It's not a family seminar, but I will tell you one thing. Whenever I have argument with my wife, I am the first person to say sorry. కుటుంబ రీతిగా ఫ్యామిలీ సెమినార్ కాదు ఇది, కానీ నేను ఒక విషయం చెప్తాను. ఏదైనా సమస్య వచ్చింది మా ఇంట్లో అంటే నేనే ముందుగా నా సోదరుడు ముందుగా తన భార్యకు తానే సారీ చెప్తాడు. Sometimes ladies take 1 week to come down. కొన్నిసార్లు సహోదరులు భార్యలు వారం రోజులు తీసుకుంటారు ఆ యొక్క విషయం అర్థం కావడానికి. Because I cannot pray unless I reconcile. నేను సమాధాన పడితేనే కానీ దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించలేను కాబట్టి. If I'm right also, I'll say sorry in order to build a relationship. నేనే కరెక్ట్ అయినా తప్పు 100% అటువైపే ఉన్నా సరే నేనే ముందు సారీ చెప్పుకుంటాను, ఎందుకంటే దేవునితో నా సంబంధం నేను కలిగి ఉండాలి. We should not stand, तुम्हारा गलती है, मेरा गलती नहीं है, वो आके मुझे माफी मांगे. नहीं. తప్పంతా అటువైపు ఉంది కదా, నేనెందుకు క్షమాపణ అడగాలి అని ఆగిపోయి ఉండరాదు. మనమే క్షమాపణ అడగాలి ముందుకెళ్ళి. Friends, let us cultivate discipline of humility, accepting one another in Christ. మరి ఒకరు క్రీస్తునందు ఒకరికొకరము ఒప్పుకున్నటువంటి వారమై స్వీకరించినటువంటి వారమై ఈ యొక్క దీనత్వంలో ఆ యొక్క క్రమశిక్షణ జీవితం మనం కలిగి ఉండాలి. ప్రియ సోదరి Now another outer discipline that you and I need to have is faith and dependence on God. బాహ్య రీతిగా ఉండవలసినటువంటి మరొక క్రమశిక్షణ మనకు ఉండాల్సింది ఏంటంటే మరి విశ్వాసము, అదే రీతిగా దేవుని పైన ఆధారపడుతూ రావడము. It says the just shall live by faith. Romans chapter 1 verse 17. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో చూస్తాం కదా, విశ్వాసి నీతిమంతుడుగా జీవించును. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. What is the meaning of Vishwas? విశ్వాసి అంటే అర్థం ఏంటి? I want you to tell me what is the meaning of Vishwas. విశ్వాసి అయినటువంటి వ్యక్తి అంటే అర్థం ఏంటి, దాని గురించి నేను చెప్పగోరుతా ఉన్నాను. చెప్పండి సార్. దేవుని సువార్తను నమ్మినవాడు విశ్వాసి. The person who believes in Christ is called బిలీవర్, విశ్వాసం. I am not asking Vishwasi, I am asking Vishwas. విశ్వాసము అంటే ఏంటి? విశ్వాసం. What we are not seeing, still we believe it. Okay, what you don't see, what you don't you believe it, that is what faith, that's all about. But I will tell you my simple interpretation. Look at this F. Boy, can you tell the spelling this one? Tell. F A I T H, right?
F stands for forsaking. ఎఫ్ అంటే ఫోర్సేకింగ్ అంటే విడిచిపెట్టాలి. A stands for all. ఏ అంటే ఆల్ అన్నింటినీ విడిచిపెట్టాలి. I stands for I. ఐ అంటే నేను అనేటటువంటి మాట. Forsaking all, I trust in Him. నేను ఆయనలో దేని గురించి అయితే నిరీక్షిస్తున్నానో అన్నిటినీ కూడా నేను వదులుకోవడానికి. Forsaking everything, all things, I trust in Him. That is faith all about. అన్ని విషయాల్లో నేను ఆయన పైన ఆధారపడి అన్నిటి గురించినటువంటి చింత నేను వదిలిపెట్టి ఆయన పైన ఆధారపడడం అనేది విశ్వాసం. When your pocket bank account is full with the money, I trust in God. What does it mean? నీ యొక్క బ్యాంక్ అకౌంట్లో మొత్తం సున్నా వచ్చేసింది, అయినప్పటికీ నేను దేవుని పైనే ఆధారపడతాను అంటే దాని It is when my bank account is zero balance, I still trust in Him. And only in Him. That is important. నా యొక్క అకౌంట్లో ఏమీ లేకపోయినప్పటికీ కేవలం దేవుని పైన నేను ఆధారపడతాను, ఆయన వైపే చూస్తాను అనేది విశ్వాసం. So faith means trusting God even when you do not understand His ways. ఈ యొక్క విశ్వాసము అంటే దేవుడు ఏ రీతిగా కార్యం చేస్తాడు అనేది గ్రహించకపోయినా దాని గురించి ఏ క్లూ లేకపోయినా సరే దేవుని పైన ఆధారపడి ఉండడం. Abraham did not know where God is calling him. అబ్రహాము దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడో ఎరగకనే వెళ్ళిపోయినాడు. చూడండి, God only tell him, leave your country, leave your family and go. That's all. దేవుడు కేవలం ఒకే మాట చెప్పినాడు, నీ తండ్రి ఇంటిని నీ బంధువులను విడిచి బయలువెళ్ళు అన్నాడు. He doesn't know where God is calling him. ఎక్కడికి వెళ్ళమంటున్నాడో తెలియకనే పోతా ఉన్నాడు ఇంకా దేవుని మాట పట్టుకొని. But he went. అయితే ఆయన వెళ్ళినాడు, అది కావాలి మాట. And that is how we know about Abraham. ఆ రీతిగానే మనం అబ్రహాంని ఎరుగుదాం కదా. His nephew Bhattise-in-law choose the valley greenery. Abraham choose the rocky mountain. తన యొక్క బంధువు అయినటువంటి లోతు మరి ఆ యొక్క సుందరంగా కనిపించేటటువంటి పచ్చగా కనిపిస్తున్నటువంటి సొదొమ గొమొరాను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే అబ్రాహాము మరొక వైపు వెళ్తూ ఆ యొక్క కొండ ప్రాంతాలను ఎంచుకొని వెళ్ళిపోయినాడు. God prosper Abraham in the wilderness. అయితే దేవుడు అబ్రహామును అరణ్య ప్రాంతంలో గుండా ఆయన దీవిస్తూ వచ్చినాడు. My brothers and sisters, we have faith, we need to practice the faith. నా ప్రియ సహోదరులారా, విశ్వాసం మనం కలిగి ఉన్నాము, అయితే విశ్వాసాన్ని సాధకం చేసుకోవాలి, మనము అభ్యాసం చేయాలి. When God is your resource, when God is your supplier, you never need to manipulate people. Live by faith, not by explanation. దేవుడే నీకు అనుగ్రహించేటటువంటి వాడుగా, దేవుడే నీకు అన్ని సమకూర్చేటటువంటి వాడుగా ఉన్నప్పుడు నీవు ఏ విషయం కొరకు కూడా మనుషుల వైపు మరొక విషయం వైపు నీవు ఆశపడి అటువైపు చూడరాదు. Matthew chapter 6 verse 33 says, seek ye first the kingdom of God and all His righteousness, and all these things shall be added unto you. Hallelujah, hallelujah. Seek ye first the kingdom of God is that's how the word trusting God for our daily needs. మన యొక్క అనుదినము అవసరతలన్నిటి కొరకు దేవుని పైన నమ్మిక ఉంచుకోవడము, దేవుని యొక్క రాజ్యమును నీతిని మొదట వెతుకుతూ ఆయన కొరకు మనం పనిచేస్తూ ఉండడం అనే. When I was in the Bible college, no one sponsored me. బైబిల్ కాలేజీలో సోదరుడు చదువుతున్నప్పుడు ఎవరు కూడా ఆయనకు మరి ఆ యొక్క సహకారం అందించలేదు. 92 my family rejected me. 97 I went to God called me to Bible college. 92లో నా కుటుంబంలో నన్ను వెలివేసినారు. 94లో నేను ఆ యొక్క బైబిల్ కాలేజీకి వెళ్ళినాను. When I went to the Bible college, I had one shirt, one long pant, only one pair I had, one longi, that's all. మరి ఆ యొక్క బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు నాకు ఒక జత బట్టలే, మరొక లుంగి, ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా ఉంది, అంతే, దానికి ఏమీ లేవు. Now I want to tell this incident to all the young people so that you should know how God provides for His people. యవనస్తులైనటువంటి వారికి నేను చెప్పగోరుతున్నాను, దేవుడు మీకు ఏ రీతిగా సమకూరుస్తాడో, మీకు కావాల్సినటువంటి వాడిని దేవుడు ఏ రీతిగా సరఫరా చేస్తాడో నేను మీకు తెలియపరచగోరుతాను. In the Bible college, many months I brushed my teeth with the namak. అనేక దినాల వరకు కూడా నా యొక్క పళ్ళు నేను ఆ యొక్క ఉప్పుతో తోముకుంటూ వచ్చినాను. Because I didn't have money to buy Colgate. ఎందుకంటే కోల్గేట్ కొనడానికి డబ్బులు లేవు నా దగ్గర. I took bath many times without any shampoo or syrup. ఆ యొక్క ఏ షాంపూ కానీ సబ్బు కానీ లేకుండా అనేక దినాలు నేను స్నానం చేస్తూ వచ్చినాను. But I never asked to people those days. అయితే అక్కడ ఉన్నటువంటి వారిని ఎవరిని కూడా నేను ఏమాత్రం కూడా అడగలేదు. God
Early in the morning, 4 o'clock, I will get up and be on my knees and pray, Lord, you know my need, you meet my need. నేను పొద్దున్నే ఉదయం పెందలకడ 4 లేచి మోకరించి, ప్రభువా నా అక్కర్ల అవసరతలు నీకు తెలుసు, నీవే నాకు ఇచ్చినటువంటి దేవుడు, నీకు వందనాలను ప్రార్థన చేసేవాడిని. We will be wind up by 1 o'clock exactly, but I should tell this story to you. One day, I felt very gloomy in the Bible college. మరి మనము సరిగ్గా 1 గంటకు క్లోజ్ చేసుకుంటాము. అయితే ఒక విషయం నన్ను చెప్పనివ్వండి. ఒక దినాన ఉదయాన్నే ఎంతో ప్రకాశవంతమైనటువంటి ఉదయకాలాన్ని నేను చూస్తూ వచ్చాను. Every Saturday people go for picnic. I could not go out for picnic because I have to wash my long pant and a shirt, expose outside till it dry. I will be wearing longi and wait inside the dormitory. ప్రతి శనివారం కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఆ యొక్క పిక్నిక్ వెళ్ళిపోతారు. అయితే నేను వెళ్ళలేను, ఎందుకంటే నాకు ఉన్నటువంటి ఒకే ఒక జత కాబట్టి వాటిని ఉతుక్కొని అవి ఆరేంత వరకు బయట నేను ఆరేయాలి, కాబట్టి నేను అవి ఆరేసి అక్కడ కూర్చొని ఉన్నాను. I will iron it and I will wear the same dress, go to Sunday program, church, and then Monday to Friday in the class I will wear the same dress. మరి అవి ఆరిన తర్వాత వాటిని తీసుకొని వాటిని ప్రెస్ చేసి మళ్ళీ ఆదివారం కొరకు సిద్ధపడి, ఆదివారం అయిన తర్వాత చర్చికి అవే వేసుకొని వెళ్ళి, తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు మళ్ళీ వాటినే నేను ధరించుకొని వెళ్తూ ఉండేవాడిని. I wanted to send letter to my mother, Indian letter. I didn't have money to buy Indian letter. ఆ యొక్క ఇన్లాండ్ లెటర్, అప్పుడు చిన్న పోస్ట్ కార్డ్ వచ్చేది ఇన్లాండ్ లెటర్ అని, ఆ యొక్క ఇన్లాండ్ లెటర్ మా అమ్మకు రాసి పంపిద్దామని ఎంతో ఆశపడ్డాను, కానీ అది కొనుక్కోవడానికి కూడా లేవు నా దగ్గర. I had only one chappal, it was torn out. ఒకే ఒక జత చెప్పులు ఉన్నవి, అవి కూడా విరిగిపోయినాయి. I was walking without chappal in the college. కాలేజీలో చెప్పులు లేకుండా నడుస్తూ వచ్చినాను చాలా రోజులు. And I was sitting on Saturday night that day. I was so angry with God and saying, God, I don't have these things that I need, but Lord, I was really upset with God. ఆ యొక్క సెమినార్లో నేను అక్కడ కూర్చున్నప్పుడు ఆ యొక్క పరిస్థితుల్లో నేను దేవునితో ఎంతో ఫిర్యాదు చేసి ఎంతో ఏడుస్తూ మాట్లాడుతూ, ప్రభువా నాకు ఇవన్నీ అవసరం కదా, నేను ఎట్లా ఉండాలా, అసలు ఏంది నాకు పరిస్థితి అని అడుగుతా వచ్చినాను. And I made a promise that morning, said, Lord, these are my need. Before the sunset, please provide my need. If not, I will deny you. నేను ఆ రోజున మరి దేవునితో మాట్లాడుతూ వచ్చినాను ఏంటంటే, ప్రభువా నాకు ఇవి తప్పకుండా కావాల్సినటువంటి వస్తువులు, ఈరోజు సూర్యుడు అస్తమించే వరకు నాకు ఇవి నీవు సరఫరా చెయ్యి, లేకపోతే నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పి. I was inside a dormitory that day. All my friends went for picnic. I was crying and kneeling and praying, Lord, did you hear my prayer? Answer my prayer. Give my need. I was praying continuously. ఆ దినాన ఆ డార్మెటరీలో నేను ఉన్నాను. డార్మెటరీ అంటే అన్ని పడకలన్నీ ఒకే హాల్లో ఉంటాయి. అక్కడ అందరు వెళ్ళిపోయినారు కాబట్టి అక్కడ మోకరించి ప్రార్థిస్తూ ఇదే ప్రార్థన చేస్తూ వచ్చాను, ప్రభువా నా ప్రార్థన విన్నావా, వింటే దానికి జవాబు నాకు పంపించు, నీ పరిస్థితి ఏంటి, ఇప్పుడు నేను ఏం చేయాలా అని నేను ప్రార్థిస్తూ మోకరించి ప్రార్థనలోనే గడుపుతా ఉన్నా. ఆ రోజు 12 o'clock, no response came. మధ్యాహ్నం 12 అయింది, ఎటువంటి జవాబు రాలేదు. 1 o'clock, 2 o'clock, looking at the sun is coming down in Kerala. I was looking at the sun, still no response. కేరళలో మరి ఆ యొక్క సూర్యుడిని చూస్తా ఉన్నాను. 1 అయింది, 2 అయింది, సూర్యుడు దిగిపోతా అస్తమిస్తా ఉన్నాడు. I was expecting, ఏ జవాబు లేదు. I was expecting God will send somebody to provide my need. నేను దేవుడు ఎవరినో ఒకరిని పంపిస్తాడు నా ఆకర్ల విషయమై, ఎవరో ఒకరు వస్తారులే అని ఎదురు చూస్తా ఉన్నాను. And as time passed by, around 3 to 4 o'clock, no response came. I said, God, are you going to provide my need or not? 3, 4 అయిపోయింది. అప్పుడు నేను చూసి అన్నాను కదా, ప్రభువా ఇంతకు ఈ అక్కర తీరుస్తావా లేదా అసలు అని అడుగుతూ వచ్చినాను. Around 5 o'clock, one of my friends from Nagaland, he came to me. మరి దాదాపు 5 గంటల ప్రాంతంలో నాగాలాండ్ నుంచి నా స్నేహితుడు అక్కడ వచ్చినాడు. He said, Joy, why are you so upset? Come, let's go for roaming. ఆయన వచ్చి అన్నాడు కదా, జాయ్ ఎందుకు నీవు అంతగా కంగారులో ఉన్నావు, అంత కలవరంతో ఉన్నావు, ఏంది, రా బయటికి వెళ్దాం రా అని తీసుకెళ్ళినాడు. I said, no, I am not well, I am not coming out. నేను అన్నాను, లేదు నేను రాలేను, నేను ఇప్పుడు వేరే విషయాలు ఆలోచిస్తా ఉన్నాను, నేను ఇప్పుడు రాలేనని చెప్పినాను. So my friend forced me to go to one village called Ayapankuri to have drinks and snacks. మరి కాబట్టి నా స్నేహితుడు నన్ను ఎంతో బలవంత పెట్టినాడు. అక్కడ ఉన్నటువంటి సమీప గ్రామంలోకి వెళ్ళి అక్కడ కూల్ డ్రింక్ కానీ చాయ్ కానీ తాగుదాం రా అని తీసుకెళ్ళి వెళ్ళినాడు. After the refreshment, that Nagaland friend is asking to the Malayali shopkeeper, brother, gift box, where is the box?
అక్కడ ఆ యొక్క కూల్ డ్రింక్లు అవి తాగిన తర్వాత ఈ నాగాలాండ్ నుంచి వచ్చినట్టు స్నేహితుడు అక్కడ ఉన్నటువంటి ఆ దుకాణదారుని అడుగుతున్నాడు, అయ్యా ఆ గిఫ్ట్ బాక్స్ ఏది అని The అడిగినాడు. shopkeeper gave to him. ఆ దుకాణదారుడు ఆ యొక్క గిఫ్ట్ బాక్స్ ఆయనకి ఇచ్చినాడు. I never asked him, I never think anything. నేను ఆయన ఎప్పుడు అడగలేదు, ఏమీ అసలు ఆలోచన లేదు నాకు. We are coming back to the college. మేము తిరిగి ఆ యొక్క కాలేజీ వైపు వస్తూ ఉన్నాం. And around the college gate, he asked me, Joy, can you hold? I just want to go to washroom. ఆ యొక్క కాలేజ్ గేట్ దగ్గరకు వచ్చేసరికి జాయ్ నువ్వు ఇది కొంచెం ఈ డబ్బా పట్టుకో, నేను కొంచెం వాష్రూమ్కి వెళ్ళొస్తాను అన్నాడు. I was holding the box and we both are coming and I kept the box on his bed and I came back to my room. నేను ఆ యొక్క బాక్స్ పట్టుకున్నాను. ఆయన వెళ్ళి వచ్చిన తర్వాత తిరిగి ఆయన మీదే ఆ బాక్స్ పెట్టేసి ఆయన రూమ్కి ఆయన వెళ్ళిపోయినాడు, నా రూమ్కి నేను వచ్చేసాను. Immediately he said, Joy, wait, something I need to tell you. వెంటనే ఆయన అన్నాడు కదా, జాయ్ ఉండు ఒక్క నిమిషం, నేను నీకు ఒక మాట చెప్పాలి అన్నాడు. I said, what happened? ఎందుకు ఏమైంది చెప్పాను. And he said, this box is not mine, this box is belong to you. ఈ బాక్స్ నాది కాదు, ఈ బాక్స్ నీదే అన్నాడు. I said, what? నేను అన్నా, ఏంది ఈ బాక్స్ నాదా అన్నాను. I look at the sun. నేను వెంటనే సూర్యుని వైపు చూశాను. Sun was going home. సూర్యుడు Setting down. అస్తమించనై ఉంటున్నాడు అంతే. ఇంకా The moment when the brother said this box belonged to you, friend, let me tell you, that day I never cried like that in my life. I sat and start crying, said, God, I am not faithful but you are faithful. ఆ యొక్క మాట నేను వినగానే, నేను ప్రియమైనటువంటి వాళ్ళని చెప్పనివ్వండి, ఆ మాట వినేసరికి నేను వెంటనే దేవుని సన్నిధికి వచ్చి ఎంతగా ఏడుస్తూ వచ్చినానంటే, ప్రభువా నేను నమ్మకంగా లేనప్పటికీ నేను నా ఎడల ఎంత నమ్మకమైనటువంటి దేవుడుగా ఉన్నావు. I opened the box and I found new chapel inside. నేను ఆ బాక్స్ తెరిచి చూసినప్పుడు అందులో కొత్త చెప్పులు ఉన్నాయి. A new email letter for sending letter to my mother. ఆ యొక్క ఇన్లాండ్ లెటర్లు మా అమ్మకు రాసి పంపించడానికి అందులో All I was asking to God, everything was inside the box. నేను ఏమేమైతే అడుగుతూ వచ్చినానో దేవుని సన్నిధిలో అన్నీ కూడా బాక్స్లో పెట్టి ఉన్నాయి. And I asked him, who gave this one? నేను అన్నాను, ఎవరు పంపించారు ఈ బాక్స్ అన్నాను. And my friend told me, last night one person cannot sleep through the night. ఆయన అన్నాడు కదా, గడిచిన రాత్రి ఒక వ్యక్తి మరి రాత్రంతా నిద్ర పోలేదంట అయ్యా అన్నాడు. Whole night the person is trouble in his heart, something I need to do for this man. ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి తనకు ఎటువంటి కలవరం ఉంది అంటే నిద్ర పట్టడం లేదు, నేను ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలని అడుగుతా ఉన్నాను. And he went to the shop and buy this thing. I never told what I need, but the person exactly know what I needed because God, my Father, revealed to him. అయితే ఆ కొనుక్కున్నటువంటి వ్యక్తికి నాకు ఏం అవసరం ఉన్నాయో ఆయనకి ఎప్పటికీ చెప్పలేదు, ఆయనకు తెలియదు. అయితే ఆయన పోయి కరెక్ట్గా ఏమేమి అవసరం ఉన్నాయో అవే కొనుక్కున్నాడు. ఎందుకంటే దేవుడు, నా పరలోకపు తండ్రి ఆ వ్యక్తికి ఆ విషయాలు Many times I will find new Colgate in my toilet box. I will find 100 rupees under my pillow. I don't know who is keeping that, but I was praying only God is supply my need. అనేక సార్లు నా యొక్క బాత్రూంలో కొత్త కోల్గేట్ పేస్ట్ నేను కనుగొన్నాను. అనేక సార్లు నా యొక్క దిండు కింద 100 రూపాయల నోటు కనపడడం చూశాను. I didn't have money to buy book in the college. ఆ యొక్క కాలేజీలో పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు లేకుండా I was working 5 hours. My scholarship, I have to work in the college. All my friends are studying in the classroom. I was working outside. మరి స్కాలర్షిప్ మీద ఆధారపడి ఉన్నాను కనుక మరి దాదాపు 5 గంటలు నేను అందరూ కూడా ఆ యొక్క కాలేజీలో కూర్చొని ఏదో నేర్చుకొని చదువుకుంటా ఉంటుంటే నేను బయటికి వెళ్ళి పని చేస్తుండేవాడిని పార్ట్ టైంగా. My study time was all my friends went to bed and I asked them permission, can I use your book? I sat outside in the veranda 11 to 1 o'clock. Every night I will study in the veranda. అందరూ చదువుకుంటున్నటువంటి సమయంలో పని చేసుకొని, అందరూ పండుకున్నటువంటి సమయంలో వాళ్ళ బుక్ అరువు తీసుకొని, వాళ్ళ పుస్తకాలు తీసుకొని చదువుకుంటుండేవాడిని 11 నుంచి 1 గంట వరకు. When the graduation time came, they were declaring the result. One who gets the highest mark will give the gold medal. He will give the valedictory in the college. మరి అక్కడ చివరికి ఫలితాలు వచ్చినప్పుడు ఆ యొక్క కాలేజీలో ప్రకటిస్తూ వచ్చినారు, ఎవరికైతే ఎక్కువ అధికమైనటువంటి శాతం మార్కులు వచ్చినాయో వాళ్ళే ఈ యొక్క విజేతగా ప్రకటించబడతారని. Around 7:30 they declared the top person in the college who scored highest mark in the college. The list came out.
7:30 గంటలకు సాయంకాలం 7:30 గంటల ప్రాంతంలో ఎవరైతే అధిక విజయం పొందినారో, మార్కులు ఎక్కువగా వచ్చి టాపర్ ఎవరో వాళ్ళ యొక్క రిజల్ట్స్ అప్పుడు బయటపడ్డాయి. The highest person who got the highest mark in all the subject was this brother Joy Chandra, who was very poor in everything. But God lifted him up and provided everything for him in the college because he had a full confidence in God. అన్ని సబ్జెక్టులలో సంపూర్ణంగా అధికంగా మార్కులు వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని చూస్తూ ఉంటే ఈ యొక్క సహోదరు జాయ్ చంద్ర గారు అన్ని విషయాల్లో ఏ ఒక్క వసతి సరిగా లేకుండా, ఏ ఒక్క వస్తువు లేకుండా దేవుని కొరకు నమ్మకంగా జీవించినటువంటి కారణాన్ని హెచ్చిస్తూ వచ్చినాడు. They asked me in the interview, when did you study? We never saw you studying it. ఇంటర్వ్యూలో వాళ్ళు అడుగుతూ వచ్చినారు కదా, మేము నేను ఎప్పుడు చదవడం చూడలేదే, చదువుకుంటా కూర్చోవడం ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చదివినావు అసలు అన్నారు. I said, I study when all you are sleeping deeply, I was studying it. మరి తోటి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు అందరూ కూడా నిద్రపోయి గాఢ నిద్రలోకి పోయినారు, నేను అప్పుడు చదువుకుంటూ ఉండేవాడిని. Let me tell you, my brothers and sisters, when you have that faith and dependency on God, He will never allow you go hungry. He will supply everything. That's what Philippians 4:19 says. My God shall supply all your need according to the riches and glory by Christ Jesus. He is not a debtor of any man. ప్రియ సోదరి సోదరుడా, ఈ మాట జాగ్రత్తగా వినండి. దేవుని పైన నీవు ఆధారపడి దేవుని వైపు చూస్తూ నమ్మకంగా జీవించినట్లయితే దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు ప్రభులో మీ ప్రతి అవసరం తీరుస్తాడు. ఫిలిప్పీ 4:19 ప్రకారం. And this is what the faith includes, patience, Isaiah 4:31, if you wait on the Lord. యెషయా గ్రంథము 40:31 ప్రకారము యెహోవా కొరకు ఎదురు చూచుట ద్వారా నీవు ఎప్పుడైతే సంపూర్ణంగా చేయబడతావు అనే మాట అక్కడ చూస్తాం. Philippians chapter 4, faith brings peace. There may be need in your life, but faith brings restoration in our life. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో విశ్వాసము నిన్ను సమాధానపరుస్తుంది, నిన్ను సమకూరుస్తుంది, నిన్ను బలపరుస్తుంది. God's servant Reverend Buxing trusted God for finances, health and ministry without manipulation. ఎటువంటి మరి ఆ యొక్క చాకచక్యం లేకుండా, ఎటువంటి మోసయుక్తమైనటువంటి పని లేకుండా సోదరుడు భక్సింగ్ గారు ఆ యొక్క తన యొక్క ఆర్థికపరమైనటువంటి అవసరతల కొరకు, తన యొక్క వస్తురూపకమైనటువంటి అవసరతలన్నిటి కొరకు దేవుని పైన ఆధారపడుతూ దేవుని వైపు చూస్తూ వచ్చినాడు. Many times needs were met without asking anyone. అనేక మార్లు ఎవరిని అడగకుండానే ఆ యొక్క అక్కర్లన్నీ తీర్చబడ్డాయి ఆయనకి. That's how I too experience in my life. అదే రీతిగా నా జీవితంలో కూడా అటువంటి అనుభవాలు కూడా నేను వెళ్తూ వచ్చినాను ప్రియ సోదరి సోదరుడా. And God gives it. That's what God is telling you and me as an outer discipline of our spiritual life. Fully depend on God. దేవుడు ఆ రీతిగా అనుగ్రహిస్తాడు. మన యొక్క బాహ్య రీతిగా మనకున్నటువంటి యొక్క లోబడుట అనేటటువంటి విషయమై దేవునికి విధేయత చూపినట్లయితే మనకున్నటువంటి ప్రతి అవస్థకర క్రీస్తు ప్రభువు సంపూర్ణంగా తీర్చి ఆయన సకాలంలో దాన్ని దయచేస్తాడు. Young men, young women who are not married here in this retreat, you are worried about a future partner. Don't worry. Trust God. Depend on Him. Do His will in your life. He will bring everything perfect in His time. యవనస్తులైనటువంటి వారులారా, మీ యొక్క జీవితంలో అనేక విషయాల కొరకై మీరు వేచి చూస్తూ ఉంటారు కదా. మీ యొక్క జీవిత భాగస్వామిని ఏర్పాటు చేసుకునే విషయమై కూడా మీరు దేవుడు మీకు అప్పగించినటువంటి పనిని నమ్మకంగా దాని గురించినటువంటి ఎటువంటి జాప్యం లేకుండా సంపూర్ణ హృదయంతో దానిపైన లక్ష్యం వచ్చి మీరు పనిచేసినట్లయితే దేవుడు మిమ్మల్ని కనపరుస్తాడు. సరి అయినటువంటి సమయంలో దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. Faith honors God and strengthen the lives of believers. విశ్వాసం ద్వారా దేవుని నామం ఘనపరచబడతా ఉంటది. అదే సమయంలో విశ్వాస యొక్క జీవితము అది బలపరచబడుతూ కొనసాగుతూ ఉండేటటువంటిదిగా ఉన్నది. Now finally one more, lot of things are there, but I will give you one more outer discipline. మరి ఈ యొక్క బాహ్య రూపకంగా ఉన్నటువంటి క్రమశిక్షణ విషయమై మరొక విషయం చాలా ఉన్నాయి, ఇంకొక విషయం మాత్రం చెప్తాను. And this is about fellowship and our church life. ఇది సహవాసము మరియు సంఘ జీవితం గురించినటువంటి మాట. I like that today you came for a time of retreat here.
ఇక్కడ మీరందరూ కూడా రిట్రీట్ సమయానికి వచ్చినారు. నాకు ఎంతో ఇష్టం ఈ మాట. You are a people who love God's word. దేవుని వాక్యాన్ని ప్రేమించేటటువంటి ప్రజలు మీరు. You are a people who follow the discipline of God's word. దేవుని యొక్క వాక్యం యొక్క క్రమశిక్షణలోనికి రావడానికి ఇష్టపడుతున్నటువంటి వారు. And you all are well behaved in the church. But let me tell you, this is what exactly we need to do in our Bible. మీరందరూ కూడా సరైనటువంటి క్రమశిక్షణలో సరైనటువంటి రీతిగా ప్రవర్తిస్తున్నటువంటి వారే అయినప్పటికీ ఈ యొక్క విషయం మనకు ఎంతో అవసరమైనటువంటి మాట నేను మీకు చెప్పబోతా ఉన్నాను. Early church people, they continue steadfastly in the apostles' doctrine and fellowship. ఆదిమ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు వారు ఆ యొక్క ఎడతెగకుండా అపోస్తలుల బోధ యందును సహవాసమందును వారు ఎడతెగక ఉండిరి అనే మాట రాయబడింది. And that's how you and I need to continue till he comes. ఆ రీతిగా ఆయన వచ్చే పర్యంతం కూడా మనం దాంట్లో కొనసాగుతూ రావాలి. Every one of you are a priest before God. యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుట మనలో ప్రతి ఒక్కరం కూడా యాజకులంగా పిలువబడతా ఉన్నాం. We don't need people to intercede for me. I can intercede directly to Jesus. I can pray to Jesus. We all are priests before God. నాకు నా పక్షాన విజ్ఞాపన చేయడానికి నాకు ఎవరో ప్రార్థించేటటువంటి వారు నాకు అక్కర్లేదు. నేను యాజకుడను కనుక క్రీస్తు ప్రభు వారిలో నేను నా కొరకు నా యొక్క పరిస్థితుల కొరకు నేను ప్రభు సన్నిధిలో చేరి నేను ప్రభువుకు నా యొక్క విజ్ఞాపన ధ్వని వినిపించగలను. That's how the 1 Peter 2:9 say, you are a chosen generation. మొదటి పేతురు 2:9లో అదే మాట చూస్తాం. మీరు ఏర్పరచబడినటువంటి జనము. You are a royal priesthood. మీరు రాజులైన యాజక సమూహము. You are a holy nation. మీరు పరిశుద్ధ జనమునై ఉన్నారు. You are a peculiar people. మీరు ఏర్పరచబడినటువంటి వంశము అనే మాట చూస్తాం. That we will show for the praises of God in our lives. మన జీవితాల్లో దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురం చేసేటటువంటి వారంగా మనం My dear believers of Beraka house of worship, God has made you a chosen generation. You are a royal priesthood. Live up to that standard, being a priest for God. బెరకా సంఘ విశ్వాసులారా, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు రాజులైన యాజక సమూహంగా ఉండడానికి, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండడానికి, పరిశుద్ధ జనముగా ఉండడానికి, ప్రత్యేకమైనటువంటి ప్రజలుగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలుస్తూ వచ్చినాడు కనుక ఆ పరిశుద్ధమైనటువంటి జీవితం మీరు జీవించబద్దులై ఉన్నారు. We need to grow in mutual accountability in our church. మన యొక్క సంఘ జీవితంలో పరిపక్వత కలిగినటువంటి జీవిత విధానం కొరకైనటువంటి లెక్క సరిచూసేటటువంటి వారంగా మనం ఉండాలి. You read book of Hebrew chapter 10 verse 24 and 25. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు చదువుతామండి. మానవులుగా సమాజంగా కూడా మానక ఒకరినొకడు హెచ్చించుచు ఆ దినము సమీపించడం మీరు చూచుకొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలని ఆలోచించు. And this is how exactly let us consider one another. మనము ఒకరము మన పురికొల్పుకోవాలని ఆలోచిద్దాం అనే మాట చూస్తాం. Our church need to consider one another. మన సంఘంలో ఒకరికొకరు ఆలోచన చేయాలి. మనము Let us not provoke to anger, but let us provoke to love for the good work. మనము కోపపడడానికి కొరకు రేకెత్తించే వారంగా కాకుండా, కోపం రేకెత్తించే వారంగా కాకుండా ఒకరినొకరు ప్రేమించడానికి ప్రేరేపించే వారమై ఉండాలి. Maybe the elder, maybe the old people, let us encourage the young people because they are the future of Beraka house of worship. మరి పెద్దలు వృద్ధులైనటువంటి వారు మరి వారు చేయవలసినటువంటి పని ఏంటంటే యవనస్తులైనటువంటి వారిని మరి ఇప్పుడే మరి స్థిరపడుతున్నటువంటి వారిని ప్రోత్సహించి ప్రభు పరిచర్యలో కొనసాగుటకు వారిని ముందుకు కొనసాగింపజేయాలి. And you all of us need to have unity in the body of Christ. మనమందరం కూడా క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరంలో ఐక్యపరచబడుతూ రావాలి. Psalms 133 verse 1 says, కీర్తన 133 1వ వచనం సెలవిస్తా ఉన్నది. it's a beautiful we read. Behold how good and pleasant it is for brothers and sisters to dwell together in unity. సహోదరులు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అనే మాట. I would say today, don't allow any disunity in the church. మరి ఎటువంటి అనైక్యతమైనటువంటి పరిస్థితులు ఏవి కూడా మీ యొక్క సంఘ జీవితంలో మీరు అనుమతించకూడదు. Satan is very cunning. He will bring disunity among us.
సాతానుడు ఎంతో కుయుక్తి గలవాడు. మన మధ్యలో అసమానతలను తీసుకొని వస్తాడు, అనైక్యతను తీసుకొని వస్తాడు, But you, ఒప్పింపజేస్తాడు. what you need to do, you need to continue steadfastly in the apostles' teaching and fellowship till he comes. మీరు ఏం చేయవలసినటువంటి వారై ఉండాలి అని అంటే, ఆయన వచ్చే వరకు అపోస్తలుల బోధ యందును సహవాసమందును ఎడతెగక కొనసాగుతూ రావాలి. Oh, you may think I can worship at home. No, spiritual growth happens in fellowship only, not isolation. మీరు అనుకోవచ్చు కదా, నేను ఇంట్లో ఉండి ఆరాధన చేసుకుంటాను అని మీరు ఆలోచన చేసినట్లయితే అది జరగనటువంటి పని. ఈ ఆత్మీయమైనటువంటి ఎదుగుదల అనేది సహవాసంలోనికి వచ్చినప్పుడే, సంఘంలోనికి వచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. ప్రియ It's సహోదర, applicable to our family too. ఇది మన యొక్క కుటుంబ జీవితానికి కూడా ఇది అన్వయించుకోదగిన మాట. There should be unity between the husband and the wife, unity between the children and the parents. Need to have that mutual accountability in our family as a Christian family. క్రైస్తవ కుటుంబాలుగా, క్రైస్తవ కుటుంబ జీవితంలో మనము ఐక్యత కలిగి జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రులకు పిల్లల మధ్యలో ఐక్యత కలిగి ప్రభు సన్నిధిలో కనబడుతూ రావడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దాని గురించినటువంటి లెక్క మనం అప్పచెప్పాలి. True spirituality is seen in disciplined daily living. అనుదిన జీవించటం ద్వారా, క్రమశిక్షణ జీవించడం ద్వారా ఆ యొక్క ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణ ఏ రీతిగా ఉన్నదనేది కనబడతా ఉంటుంది, బయలుపరచబడతా ఉంటుంది. God is calling all of us to live a disciplined daily living. మన దేవుడు మనలందరినీ కూడా అనుదినము కూడా ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణ జీవితం జీవించడానికి ఆయన మనకు పిలుపునిస్తా ఉన్నాడు. Reading, prayer, fellowship, giving, serving, everything in discipline God is expecting from us. వాక్యము చదువుట, ప్రార్థన చేయుట, ధ్యానించుట, మరి ఆ యొక్క క్రమశిక్షణలో జీవించుట, ఆత్మీయనిధిగా ఎదుగుట, క్రీస్తు ప్రభువారిలోనికి వేరుపారి స్థిరపరచబడుట అనేది ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణ చూపిస్తా ఉన్నాయి. Spiritual discipline leads to spiritual transformation. ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణ ఆత్మీయమైనటువంటి రూపాంతరం చెందుటకు మనల్ని మార్పు చెందేదిగా చేస్తుంది. Friend, let me tell you what our church needs today. ప్రేమైనటువంటి సోదరుడా, మన యొక్క సంఘానికి ఈ దినాన అవసరమైనటువంటిది ఏమిటి? It is not committee meeting, we need prayer meeting. అదేదో కమిటీ మీటింగ్ పెట్టడం కాదు, కానీ ప్రార్థన కూడిక మనకు ఎంతో అవసరము. What the church need today, it is not organism, we need agonism on our knees to God, praying every day. మనము మన యొక్క సంఘానికి కావలసినటువంటిది ఒక పెద్ద సంస్థాపరమైనటువంటి విషయం కాదు, కానీ మనము మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థించేటటువంటి సంఘం, సమాజం మనకు కావాలి. What the church need today, it is not missiology, we need missionary. ఈ యొక్క సంఘానికి మనకు కావాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ యొక్క మిషనరీ సంస్థ కొరకు ఉన్నటువంటి ఆ యొక్క సంగతులన్నీ కాదు, కానీ ఒక మిషనరీ మనకు కావాలి, ఒక సేవకుడు మనకు కావాలి. What the church need today, it is not the money, we need laborers for Christ. సంఘానికి కావాల్సినటువంటిది ద్రవ్యము కాదు, అయితే సేవకులు, ఆ యొక్క పని చేసేటటువంటి పనివారు సంఘానికి అవసరము. And what the church need today, it is not the planning, it is the waiting before God we need in our church. సంఘానికి ఈరోజు అక్కరగా ఉన్నటువంటిది ఒక గొప్ప ప్రణాళిక వేసి ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అనేటటువంటి మాట కాదు, కానీ ఆ యొక్క సంఘము దేవుని సన్నిధిలో నిలబడగలిగేటటువంటి ఆ యొక్క పరిస్థితిలోనికి రావాలి. It is not the orphanage we need family who can adopt those orphan children. మనకు ఈ రోజున ఒక అనాథాశ్రమం తెరుచుకుందామా అనేటటువంటిది కాదు, అవసరం లేదు మనకు, కానీ ఆ యొక్క అనాథలైనటువంటి వారిని మన ఇంటికి తీసుకొని వచ్చి ఆదరించినటువంటి విషయాలు కావాలి. What the church need today, it is not so-called clergy ordained people, we need anointed prophet from God. ఈ యొక్క సంఘానికి మరి ఏదో థియాలజీ చేసి ఆ యొక్క ఆర్డైన్ చేసి చేయబడినటువంటి వాళ్ళు కాదు మనకు అవసరము, దేవుని ద్వారా అభిషేకింపబడినటువంటి దేవుని దాసులు మనకు అవసరము. And what the church need today, it is not the property, it is the spiritual power we need. ఈ యొక్క సంఘానికి కావాల్సినటువంటిది మనకు ఆస్తిపాస్తులు కాదు, కానీ ఆ యొక్క ఆత్మీయమైనటువంటి శక్తి సామర్థ్యాలు మనకు అవసరం ఉన్నాయి. What the church need today, it is not excitement, we need revival in our church. సంఘంలో ఏదో ఒక ఆశ్చర్యమైనటువంటి ఆసక్తికరమైనటువంటి సంగతులు కాదు, కానీ దేవుని కొరకైనటువంటి
ఆత్మీయమైనటువంటి సంగతుల కొరకైనటువంటి ఆసక్తి, ఆశ, మక్కువ మనకు What కలగాలి. the church need today, it is not the modern technique. We need all parts of the Bible. Let's come back to the basics of the Bible. ఈ యొక్క సంఘానికి ఈ దినాన కావాల్సినటువంటివి ఆధునికమైనటువంటి పరికరాలు కాదు, కానీ వాక్య భాగంలో రాయబడినటువంటి బయలుపరచబడినటువంటి సంగతులన్నీ కూడా మన జీవితాల్లో అన్వయించుకోదగినటువంటి విషయాలుగా మనం కలిగి ఉండాలి. What the church need today, it is not feasting and enjoying. It is the fasting we need in the church. ఈ యొక్క సంఘాల్లో మనకు కావాల్సినటువంటిది ఏదో ప్రతిసారి భోజనాలు చేసుకుంటూ అన్నింటిలో భోజనాలు కాదు, కానీ ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థనలు కొనసాగిస్తూ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థనలు కొనసాగుతూ ఉండడం కావాలి. What the church need today, it is not only receiving blessing, but be a blessing to someone. ఈ యొక్క సంఘానికి ఈ రోజున కావాల్సినటువంటిది ఎంతసేపు దీవెనలు కుమరించి దీవెనలు ఆశీర్వాదాలు కాదు, కానీ మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా జీవించడం మనం కావాలి. What the church need today, it is not a healing campaign, healing crusade. We need holiness conference. ఈ రోజున సంఘాలకు మరి స్వస్థత కూడికలు, స్వస్థత సభలు కావాల్సింది కాదు, కానీ మరి ఇతరులైనటువంటి వారికి మనము ఆ యొక్క ఆత్మీయ రీతిగా వారిని సంఘంలోనికి చేర్చినటువంటి వారంగా మనం ఉండాలి. What the church need today, it is not new versions of the Bible, but more Bible where there is no Bible. ఈ రోజున సంఘానికి మరి ఆ యొక్క కింగ్ జేమ్స్ వర్షన్ అని, ఆ వర్షన్ ఈ వర్షన్, ఇవి కావాలని కాదు, కానీ ఆ యొక్క క్రైస్తవుల్లో జీవితాల్లో ఈ యొక్క వాక్యము అది నెరవేర్చబడడం కావాలి. What the church need today, సంఘానికి ఈ రోజున ఏం కావాలి? it is not Christmas celebration. అది క్రిస్మస్ సెలబ్రేషన్ కాదు అవసరమైనటువంటిది. It is preparation for the second coming. ఆ యొక్క రెండో రాకడ కొరకు ఎత్తబడడానికి సిద్ధపాటు కావాలి. It is the preparation of the second coming. రెండో రాకడ కొరకైనటువంటి సిద్ధపాటులోనే మనం My జీవించాలి. family need to be prepared. My church need to be prepared because he is coming back again. నా యొక్క సంఘము ఆ యొక్క రాకడలో సిద్ధపాటు కలిగి ఉండాలి, నా యొక్క కుటుంబం సిద్ధపాటు ఉండాలి, ఎందుకంటే ఆయన త్వరలో రానై ఉన్నాడు. Only disciplined life will become a powerful testimony for Christ wherever we live. ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణ జీవితం జీవిస్తేనే గానీ మనము క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉంటాం, ఎక్కడ జీవించి ఉన్నప్పటికీ, ఏ స్థలంలో ఉన్నప్పటికీ. So my brothers and sisters in Christ, కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు నందు ఉన్నటువంటి వారులారా, God has taught me many things as I kneel and prepare this PPT for all of us today. ఈ రోజున ఉన్నటువంటి ఈ యొక్క సెషన్ కొరకే నేను సిద్ధపడుతూ ఉండగా మోకరించి దేవుడు ఈ విషయాలన్నీ కూడా నాకు బయలుపరుస్తూ వచ్చినాడు. Don't go back with an empty heart. ఖాళీ హృదయంతో ఎట్లా వచ్చినామో అట్లాగే వెళ్ళిపోవద్దండి ఈ స్థలం నుంచి. Something if you get today from this session, ఈ యొక్క సెషన్ ద్వారా మీరు ఏదైనా గ్రహించుకున్నట్లయితే ఇది నానా, can we recommit ourselves to this point? Number one, love for God's word. మనము ఈ యొక్క విషయాల కొరకై మన యొక్క జీవితాలను మరొకసారి ప్రభువుకు సమర్పించుకుందామా? మొట్టమొదటిగా దేవుని వాక్యం కొరకై ప్రేమ, ఆసక్తి కలిగి జీవించే. Let's commit ourselves to improve our personal prayer life. మన యొక్క వ్యక్తిగత ప్రార్థన జీవితంలో వృద్ధి పొందడం కొరకై మనం సమర్పించుకుందాం. Let us practice holiness and separation from sin. ఆ యొక్క పరిశుద్ధత కలిగి పాపం నుంచి దూరంగా ఉండడం కొరకై మనల్ని మనం తీర్మానించుకొని నిర్ణయించుకుందాం. Let us live a life of obedience whatever comes in our life. మన జీవితంలో ఏది సంభవించినప్పటికీ దేవుని వాక్యానికి లోబడేటటువంటి విషయమై తీర్మానించుకుందాం. Let us live a life of broken heart and humility. మనము ఆ యొక్క విరిగి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారమై, దీన మనసు కలిగినటువంటి వారమై జీవించడానికి తీర్మానించుకుందాం. And let us live a life of faith and complete dependency on God. విశ్వాసం కలిగి సంపూర్ణంగా దేవునిపైన ఆధారపడేటటువంటి జీవితం కొరకై మనం ఈ రోజున తీర్మానించుకుందాం. And let our fellowship, let our Barakah house of worship be the lighthouse, be the salt and the light in Vijayanagar, wherever we are. Let our fellowship will grow into millions and millions. మన యొక్క సహవాసము, మన యొక్క సంఘ జీవితము మనము ఎక్కడున్నప్పటికీ అనేక మందికి దారి చూపించేదిగా, వెలుగును ప్రకాశింపజేసేదిగా, ఆ యొక్క క్రీస్తు ప్రభు వారి దగ్గరికి నడిపించేదిగా ఉండునట్లుగా ఎక్కడున్నప్పటికీ ఆ యొక్క జీవితాన్ని మనం కలిగి ఉండడానికి ఈ రోజున తీర్మానించుకుందాం. ప్రియ సోదరి సోదరుడు, I'm going to close here. ఇక నేను ముగించనంటున్నాను. I have to finish by 1 o'clock. I have 4 minutes with me. 4 నిమిషాలు నాకు ఉన్నాయి, ఇంకా 1 గంటల వరకు నేను ముగించాలి. I want to close with this session with one thing I have in my heart is, if your husband and a wife, children comes here, I want, can you
gather in one place together. ఈ యొక్క సెషన్కి వచ్చినటువంటి వారిలో భార్యాభర్తలు పిల్లలు అందరూ వచ్చినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఒకవైపుకి వస్తారా? Go where is your husband or where is your wife. If you are not family man, be there, no problem, as a single. But family people, wherever you are, can you find your family, brother, your husband and wife, children? Can you come together? మిగతా వారు Maybe you can go back at the corner, you can come in the front, anywhere else. మిగతా వారు Please ఉన్న gather in చోటే the school. ఉండండి. మరి అందరూ కలిసి కుటుంబంగా వచ్చినటువంటి వారు కుటుంబాలుగా చేరి ఒక గుంపుగా రండి. Without making any noise, can you please come as a group wherever your family, you gather wherever you want. ఏ శబ్దాలు లేకుండా You can sit, దయచేసి you can మీరందరూ gather, no రావాలి. problem. మీరు ముందుకు వచ్చినా సరే ఒకవైపుకి వచ్చినా సరే In a silent manner, let's do. మరి నిశ్శబ్దంగా మనం ఈ పని చేస్తాం. అల్లరి చేయొద్దు. Gather separately, husband and wife, children together. ఒక్కొక్క Family, కుటుంబం family. ఒక్కొక్కటి సపరేట్గా వేరువేరుగా You can be there wherever you are. At the back, you can stand. ఎక్కడైనా అక్కడ వెనక వైపు అయినా సరే స్థలం సరిపోకపోతే విడివిడిగా ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క చోట ఆ రీతిగా. Maybe people who come alone, not the family, you also, all of you can stand wherever you are. మీరు ఎక్కడున్నప్పటికీ ఒంటరిగా వచ్చినటువంటి వాళ్ళైనా సరే మీరు ఉన్న చోట నిలబడండి. I want you to make family as a circle, husband and wife, children. Hold your hands together, your husband, your family only. ఒక కుటుంబంలో ఉన్నటువంటి వారు మీరు అందరూ ఒక్కొక్కరు చేతులు పట్టుకోండి. Maybe sisters, wherever you are single, also you can join your hands మరి wherever you ఒంటరిగా are. ఉన్నటువంటి సహోదరులు Family. కలిసి మీరు కూడా ఒకరికి చేతులు ఒకరు పట్టుకోండి. Face each other. Family. Don't look at me now. Look at your family, each other. మా వైపు చూడొద్దండి. ఒకరు మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకరి వైపు ఒకరు చూస్తూ మీరు చేతులు పట్టుకోండి. Daddy can look at mommy. Mommy can look at daddy. Children, you can look at each other. మరి పిల్లలు ఒకరి వైపు ఒకరు చూసుకోండి. మమ్మీ డాడీలు ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ చేతులు పట్టుకోండి. దయచేసి మాట్లాడొద్దండి. Can you keep silence, please? దయచేసి మౌనంగా ఉండండి. Silence, please. దయచేసి మౌనంగా. One life we have. ఒకే ఒక్క జీవితం మనం కలిగి ఉన్నాం. I don't know how long I will live. ఇంకా ఎన్ని రోజులు మనం జీవిస్తామో మనం ఎరగం. And today is the day God has given you. Very precious moment. ఈ దినాన ఈ యొక్క సందర్భం దేవుడు మనకి ఇస్తూ వచ్చినాడు. ప్రశస్తమైనటువంటి సందర్భం ఇది. Anything in your family, between the husband and wife, between the children, if you have some disagreement, anything like that, you pray to God, confess yourself and say, in the light of this point, as a husband and wife, children, we will grow together and practice the spiritual discipline in our lives. ఈ యొక్క సందర్భంగా కుటుంబంలో ఉన్నటువంటి ఏ పరిస్థితి అయినా సరే మరి మీ కుటుంబంలో అది సరిచేయబడుతూ ఈ దినాన తీర్మానించుకోవాల్సినటువంటి మాట ఏంటంటే అది ఏది ఉన్నప్పటికీ దాన్ని సరిచేయబడి ఈ యొక్క విషయాల కొరకైనటువంటి తీర్మానం మనం కుటుంబంగా చేసుకుందాం, వ్యక్తిగతంగాను చేసుకుందాం. Single young people, maybe people who come alone, please pray for your family, for yourself and for others. Think about your life, what God's plan in your life, what is the will of God in your life. If anything is going on wrong with you, you are in terms of discipline that God is reminding us, you correct yourself, allow the Spirit of God come to you. ఒంటరిగా వచ్చినటువంటి వాళ్ళు మీరున్న చోటే మీ కుటుంబాల కొరకు ఆలోచన చేస్తూ ఈ విషయాల కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రభు కొరకైనటువంటి ఆ యొక్క సంగతుల విషయమై అన్వయించుకొని జీవించట కొరకై, ప్రభువులో ఎదుగుట కొరకై, ప్రభు యొక్క వాక్యాన్ని పఠించి ఆ యొక్క వాక్య ప్రకారం జీవించేటటువంటి విషయమై ప్రభు సన్నిధిలో వేడుకొనండి. మీ కుటుంబాల కొరకు మీరు వేడుకొనండి. కుటుంబాలుగా ఉన్నటువంటి వారు ఇప్పుడు తీర్మానించుకొని ప్రార్థన చేసుకుంటూ రండి. Families, you make the decision from today, my family will be a house of worship. కుటుంబాలుగా ఉన్నటువంటి వారు ఈ దినం తీర్మానించుకోండి, నా కుటుంబం, మా కుటుంబం ఇక నుంచి దేవుని యొక్క ఆరాధించేటటువంటి కుటుంబంగా ఉండబోతుంది. Can all of you pray together? మీరందరూ కూడా కలిసి ప్రార్థన చేయగలరు. Raise your voice and pray. మీ యొక్క గొంతులెత్తి ప్రార్థన చేసుకుంటారండి. Yes, Lord. Jesus. Let's just pray to Him. You can all loudly pray. మీరందరూ కూడా బయటికి గట్టిగా ప్రార్థన చేయవచ్చు. Father God, we just thank you, Lord. Thank you, Jesus. We thank you for the life of our dear brother and for his family. Bless him with all that he's doing, Master, as an elder, as a Lord, responsible person of the house of worship. Father, I pray that you fill him all your goodness in his life, Master. Help him to lead the people with integrity, Master. Bless him, Lord Jesus. Oh, Jesus, we just thank you.
Bless all these dear ones, oh God, as they have come for this retreat. Fill them, meet me personally, meet all of them personally with the Holy Spirit, oh God. Lord, something, Lord, in their life, they will get a new thing and go from here and live a well-disciplined, spiritual disciplined life in all the things that you want us to do, Master. Just we commit this in Jesus' most precious name. ఆమేన్. You can pray and close. Thank you very much. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. Thank you. तू है सच्चा जिंदा खुदा है, तुझे पर ही भरोसा मेरा। तू है सच्चा जिंदा खुदा है, तुझे पर ही भरोसा मेरा। सेवा पूरी करके पाऊँ इनाम, प्रभु ऐसा दो वरदान। सेवा पूरी करके पाऊँ इनाम, प्रभु ऐसा दो वरदान। धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। कोटि कोटि स्तुति धन्यवाद। I request God's servant to pray for us. Brother, you are there? Loving Heavenly Father, God of grace, mercy and peace, Yes, Lord. we thank you, Lord, from the bottom of our hearts Amen. for the wonderful word you have given to us. Yes, Lord. Thank you for this wonderful retreat you have given to us. Oh, Jesus, thank you. Thank you for this family. Yes, Lord. Gathered also, each family has gathered, Lord, in your presence. Yes, Lord. And they have prayed according to their plan and purpose. They may be fulfilled and they may be continued in their houses, in their family lives. Or there may be peace in their family, peace in the, between husband and wife and between children and parents. Lord, everything, Lord, may be done in such a way it may bring glory to thy name. Because whatsoever you do it for the glory of God. Thy word very clearly tells us. Lord, we may learn to do the things which glorify thy name. Yes. Lord, thank you the way you have brought our dear brother Joy Cherian with thy word. And also, Lord, you have anointed him in a special way. Lord, thank you for his ministry also, Lord. Wherever he goes, Lord, he may be blessing to many people. Lord, once again, we commit everything into your hands. Lord, our rest of the time also, Lord, it may be guided by you, and it may, whatever we do, Lord, we may do only to glorify thy name, that we may learn. This lunch time also, whether you eat or drink, also we have to glorify thy name. That is what thy word very clearly tells us. So, Lord, take care of us and help us, and committing everything into your hands, pray with thanksgiving in the name of our Lord and Savior, Jesus Christ. बोलो प्रभु यीशु मसीह की। Peter.
Deva. 533